नन्दनन्दन योगी वर्य धुरन्धर नन्दनन्दन योगी वर्य धुरन्धर नारायण तीर्थ मदिविहर माधव माधव देव Namaste everyone. First of all, thank you very much for coming on a weekday in the evening. We are overcoming the traffic. To overcome the traffic, everybody must have used a GPS to make sure we come fast. In our lives, మన జీవితాల్లో కూడా తప్పుడు మార్గాల్లో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. దానికోసము గురువు ప్రతిపాదించిన సన్మార్గము, దిస్ ఈజ్ మై జీపీఎస్. ఓకే, సో మనకి అప్పుడప్పుడు ఎప్పుడు గురువు గారు రావాలి, కానీ ఎప్పుడైనా మనం సరిగ్గా దారిలో లేమంటే ఆయన వచ్చి మనం దారి కరెక్ట్ చేయాలి, మన మార్గం కరెక్ట్ అని చెప్పాలి, లేకపోతే కరెక్షన్స్ ఉంటే చెప్పి అది కాదు ఇది చేయమని చెప్పాలి. ఆ నేపథ్యంలో ఇవాళ గురువు గారిని ఇక్కడ వర్జీనియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ కట్టబోతున్నాము, మొదలుపెట్టాము, ఇది ముగించాలి. దానికి టార్గెట్ నెక్స్ట్ 12 months. ఆ పని మీదే అందరం పనిచేస్తున్నాము. సో ఆయన వచ్చి ఇప్పుడు మనకి కొద్దిగా క్యాటలిస్ట్ లాగా కొద్దిగా మొమెంటం పెంచుతారన్న ఉద్దేశంతో ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇక్కడికి వచ్చి ఒకసారి అందరితో మాట్లాడతారనేసి. అదేవిధంగా రుక్మిణి కళ్యాణం కూడా పెట్టుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మోర్ ఆఫ్ యువర్ టైం. గురువు గారు ప్రవచనం అయిపోయిన తర్వాత అందరికీ గుడివారు ఫ్రీ డిన్నర్ పెట్టారు, బాక్సెస్లో అరేంజ్ చేశారు. సో ప్రవచనం అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి. ఎక్కడైనా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసే బయటకు వస్తాం. ఇది మన ఇల్లు, ఇది మన గుడి. అలాగే అందుకే మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రవచనం విని అయిన తర్వాత భోజనం చేసి అందరూ సంతోషంగా వెళ్ళాలని ప్రార్థన. థ్యాంక్ యూ. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తిరూపా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీనివాసాయ నమః. గోవిందాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఇక్కడ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్లు రుక్మిణీ కృష్ణ స్వరూపంగా ఇవాళ కళ్యాణమూర్తులే మనకు సాక్షాత్కరించి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన వెంకటేశ్వరాలయం వెంకటేశ్వర కమలాలయం, లోటస్ టెంపుల్ అంటున్నారు కదా, కమలాలయం అన్నమాట బాగుంది. అమ్మవారికి కమలాలయ అని పేరు. కమలాత్మిక విద్య అని దశమహావిద్యలో విద్య ఉంది. సాక్షాత్తుగా మహాలక్ష్మి ఉపాసన. ఆ మహాలక్ష్మే కమలాలయ. వెంకటేశ్వర కమలాలయ అంటే లక్ష్మీనారాయణలే. అయితే కమలమే నారాయణుడికి ఆలయం కూడా. చాలా మంచి మాట అది. ఆ లోటస్ అనేదాన్ని మన భాషలో తెచ్చుకుంటే కమలాలయమేగా. ఏమిటా కమలం అంటే హృత్కమలాలయుడు వెంకటేశ్వరుడు. హృదయం అనే కమలమే ఆలయంగా గ్రహించినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం నేను ప్రారంభ దశ నుంచి ఇక్కడికి వస్తూ ప్రవచనాలు ఇవ్వడం నాకు అనుభవమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయమే. అనేక విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం. రామాయణ సప్తాహం చేసుకున్నాం, భాగవత సప్తాహం చేసుకున్నాం. అదేవిధంగా వివిధ అంశాలు ప్రసంగించడం జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. అదేవిధంగా 2 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ శివానంద లహరి కూడా చెప్పుకోవడం జరిగింది. అలాంటి ఈ పవిత్రమైన ప్రాంగణంలో ఈసారి ఒక మంచి కార్యక్రమం జరిగింది. అదేమిటి అంటే ఈ వెంకటేశ్వర ఆలయ విస్తరణ కార్యక్రమం. విస్తరణ 2వ దశ అంటే ఫేజ్ 2 అనేటువంటిది ఇవాళ స్తంభ పూజ, స్థల పూజ ఇత్యాదులతో ప్రారంభమైంది పొద్దున్న. అంటే ఒక చక్కటి బృందం, అంకితమైనటువంటి భక్తితో ఉన్నటువంటి బృందం ఇక్కడ నిర్మాణమై అనేక సంవత్సరాలుగా స్వామి సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ నిర్ణయించుకుని చక్కటి పద్ధతిలో ఇక్కడ వెంకటేశ్వర ఆలయాన్ని మరింత విస్తరింపజేయడానికే తగిన ప్రణాళికలు వేసుకుని పనులు ప్రారంభించారు. అవి విజయవంతంగా జరగాలని మన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ దానిలో అంగముగా ఇవాళ మనం కళ్యాణం చేసుకున్నాం. రుక్మిణీ కృష్ణ కళ్యాణ వైభవం. సాధారణంగా కళ్యాణాలు మన సనాతన ధర్మంలో చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి. నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నది ఏంటంటే, కళ్యాణం అనగానే అదేమిటో తెలియని ఉత్సాహం వచ్చి అనేక మంది సంఖ్యలో జనాలు వస్తారండి. అది ఒక్కొక్కప్పుడు జ్ఞానం అందించే ప్రవచనం కంటే కళ్యాణానికి వచ్చేవాళ్ళు ఎక్కువ. అంటే ఈ కళ్యాణానికి అంత శక్తి ఉంటే జనాలను ఆకర్షించగలిగే గొప్ప శక్తి ఉంది. ఈ కళ్యాణాలు సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి. మనకు అనేక ప్రక్రియలు ఉన్నాయి హిందూ సనాతన ధర్మంలో. యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి, అదేవిధంగా సంకీర్తన మార్గాలు ఉన్నాయి. ఇన్ని ఉంటూ మళ్ళీ విశేషించి కళ్యాణములు, మంత్రజపాలు, యోగాలు ఇన్ని ఉన్నాయి. ఇన్ని రకాల ప్రక్రియలతో సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉంటుంది. అయితే కళ్యాణం ఎందుకు చేస్తారు అది కూడా తెలియాలి కదా. రుక్మిణీ కృష్ణులకు ఇవాళ కళ్యాణం జరిగింది. ఏనాడో జరిగినప్పటికి కూడా మనం జరిపించుకుంటూ ఉన్నాం. పైగా కొన్ని అభిప్రాయాలు ఒకటి ఉన్నాయి మనకి. రుక్మిణీ కృష్ణుల కళ్యాణం జరిగితే పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే జరిగిపోతాయి అక్షతలు వేసుకుంటే. సత్యమే, వాటికి ఆ ప్రభావం ఉంటుంది కళ్యాణాలకి. అలాగే కళ్యాణాలు కానీ మన గుర్తొచ్చే కళ్యాణాల్లో సీతారామ కళ్యాణం చాలా ప్రసిద్ధి. మనవారు శ్రీరామనవమి అనగానే ఎక్కువగా కళ్యాణాలే చేస్తూ ఉంటారు. వీధి వీధిన పందిళ్ళు వేయడం, సీతారాముల కళ్యాణం చేయడం మనకు ఆనవాయితీ. కానీ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరగలేదు. ఆ రోజు రామస్వామి పుట్టాడు మాత్రమే.
కానీ కళ్యాణాలు చేయడం అనేటటువంటిది మనకి దక్షిణాపథంలోనే ఎక్కువగా కనబడుతుంది మీరు గమనించినట్లయితే. అది ముఖ్యంగా తెలుగునాట సీతారామ కళ్యాణం అనేది చాలా ప్రసిద్ధి. దానికి తోడు మనకు భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వైభవం జరగడం కూడా ఒక ప్రభావం మనకు చూపిస్తున్నది. అలాగే రుక్మిణీకృష్ణ కళ్యాణం భాగవతం చెప్పినప్పుడు దానికి అంగముగా రుక్మిణీకృష్ణ కళ్యాణంతో పరిపూర్ణం చేసుకోవడం కూడా సంప్రదాయం. అంతేకాదు కొందరు ప్రత్యేకంగా కళ్యాణాలు చేసుకుంటూ వారి కష్టాల నుంచి బయటపడడం కూడా మొక్కులుగా చేసుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక మా శ్రీనివాస కళ్యాణం ఉన్నదే, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పద్మావతి వెంకటేశ్వరుల యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. పైగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా స్వామికి నిత్య కళ్యాణాలు కూడా అక్కడ ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. అందుకే శ్రీనివాస కళ్యాణం చాలా ప్రసిద్ధి. వారు తిరుమలలో మాత్రమే కాకుండా తిరుమల నుంచి బృందం బయలుదేరి అనేక ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. విదేశాల్లో కూడా శ్రీనివాస కళ్యాణం జరపడం, ప్రజలు పెద్ద ఎత్తున అందులో హాజరై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా రాధా కళ్యాణం అనే ఒక అంశం ఉంది. అది మన తెలుగువారి కంటే తమిళనాడులో భక్తి సంప్రదాయం వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ రాధా కళ్యాణం అనే రాధాకృష్ణ కళ్యాణం అనేది మామూలు కళ్యాణాలు లాంటిది కాదు. అది అలౌకికమైనటువంటి ఒక దివ్యమైనటువంటి విషయం. ఈ రహస్యములు మనకి రాధాతత్వం చెప్పబడే కొన్ని వ్రజ సాహిత్యాల్లో దొరుకుతుంది. వ్రజము అంటే బృందావన సంబంధమైనటువంటి వాంగ్మయంలో అదొక రహస్య విషయం. ఇంకొకటి పార్వతీ పరమేశ్వర కళ్యాణం, గౌరీశంకర కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరపడం మనకు శ్రీశైలాది మహాక్షేత్రాల్లో చూస్తూ ఉంటాం. అంటే ప్రతి చోట కళ్యాణం అనేటువంటిది ప్రధానంగా ప్రతి దేవతారాధనలో కనబడుతుంది. వైష్ణవాగమం ప్రకారంగా విష్ణు సంబంధమైన కళ్యాణాలు చేస్తే, శైవాగమం ప్రకారంగా శివ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు అసలు సనాతన ధర్మంలో గొప్ప విశేషం ఏంటంటే భగవంతుని అనేక రకాలుగా ఆరాధించడమైన గొప్ప ప్రక్రియ ఇందులో కనబడుతుందండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు, పరబ్రహ్మం అని భావించేటువంటి ఉత్తమమైనటువంటి తాత్విక సంప్రదాయం ఉన్నది. అలాగే హృదయంలో ధ్యాన రూపంలో ఆ పరంజ్యోతిని ధ్యానించే ఒక ప్రక్రియ ఉన్నది. ఆయన దేవతలుగా వివిధ సగుణ రూపాలతో ఆరాధిస్తూ శివ, విష్ణు, కృష్ణ, రామ, వెంకటేశ ఇత్యాది రూపాలతో ఆరాధించడం ఉన్నది. ఇన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి. అంటే భగవంతుని దంపతీ రూపంతో ఉపాసించడం అనే ఒక అందమైన సంప్రదాయము సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతుంది. ఇది గమనించవలసిన ఒకానొక అంశం. అంటే నిజానికి ఆయనకు భార్యాభర్తలు ఏంటండి పరమాత్మ అంటే ఆ తెలివి మన ఋషులకు కూడా ఉన్నది. ఆయన సాక్షాత్ పరంజ్యోతి, ఆయనకు భార్య ఏమిటి, భర్త ఏమిటి, ఉన్నది ఒకటే పరమాత్మ, ఏకో నారాయణ అని చెప్తూ ఉంటాం. ఏకనారాయణుడైనప్పుడు మళ్ళీ ఈ పత్నీపతి భావం ఏమిటి, అది మానవులకైతే వర్తిస్తుంది. కానీ భగవంతుడికి పత్నీపతి భావం ఏమిటి, కళ్యాణాలు ఏమిటి అని కొందరు తాత్వికంగా ప్రశ్నిస్తూ ఇది కళ్యాణాలు అవసరం లేదని మాట్లాడడం కూడా అనిపిస్తుంది. అయితే వాళ్ళు తర్కంతో మాట్లాడతారు కనుక నిజమేమో అని మనకు అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచిస్తే కళ్యాణాలు పరమార్థం తెలుసుకుందాం. మనం ఏ పూజ చేసినా మొట్టమొదటి గమనించండి, గణానాన్త్వా చెప్తారు. అంటే నిర్విఘ్నంగా జరగడం కోసం గణపతిని ఆరాధన చేస్తారు. అటు తర్వాత చేసేది స్మరణ. ఎవరినో కొంచెం పరిశీలిస్తే లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. తర్వాత అంటే మొట్టమొదటి నమస్కరిస్తున్నది ఎవరినంటే దంపతుల్ని నమస్కరిస్తున్నారు. ఆ దంపతులు ఎవరు అంటే ఆది దంపతులు అయినటువంటి లక్ష్మీనారాయణులు, అలాగే వాణి హిరణ్యగర్భులు అంటే తెలుసు కదా, సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు, అలాగే ఉమామహేశ్వరుడు. వీరు ముగ్గురిని త్రిమూర్తులు అంటారు, వారి ముగ్గురిని త్రిశక్తులు అంటారు. అంటే త్రిశక్తులతో ఉన్న త్రిమూర్తుల్ని మనం స్మరించుకున్నాం. అక్కడ దంపతీ భావమే చెప్పబడుతున్నది. దాని తర్వాత వచ్చినటువంటి అంశము ఋషులు. అంటే భార్యాభర్త అనే అనుబంధము మానవులు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ కాదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ భార్యాభర్త అనే అనుబంధము దివ్యమైనది, ఇట్స్ డివైన్. డివైన్ ప్లేన్లో దేవతలు కూడా పతి పత్ని భావమవుతుంటారు. దాన్ని ఋషులు తపస్సుతో దర్శించి అది మానవజాతి తరించడం కోసమని ఆ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి చేసుకున్న ఒడంబడిక కాదు వివాహం అంటే భారతీయ సంస్కృతి ప్రకారంగా. ఇది ఒడంబడిక కాదు, అదొక సంస్కారం, అదొక యజ్ఞం, వివాహ యజ్ఞం. ఆ వివాహ యజ్ఞం ద్వారా ఆ స్త్రీ పురుషులు భార్యాభర్తలు అవుతారు. గృహస్థ ఆశ్రమ స్వీకారం చేస్తారు. అంతేగాని మనం పెళ్లి చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కందామని పెళ్ళిళ్ళు జరగవు. ఇక్కడ గృహస్థ ఆశ్రమ స్వీకారం జరుగుతుంది. అక్కడ ఆ గృహస్థాశ్రమాన్ని ఆధారం చేసుకుంటూ వాళ్ళు యజ్ఞ జీవితాన్ని గడపాలి. భార్యాభర్తల యొక్క కర్తవ్యం అదే. అది భారతీయ సనాతన ధర్మం చెప్తుంది. యజ్ఞ జీవితం అంటే
దేవతల్ని ఆరాధించడం, పితృదేవతల్ని ఆరాధించడం, అదేవిధంగా అతిథి అభ్యాగతుల్ని ఆరాధించడము, ఋషుల విజ్ఞానాన్ని వాళ్ళు పాటిస్తూ తర్వాత తరాలకు అందించడం, ఇది గృహస్థ ధర్మము యొక్క కర్తవ్యం అండి. అందుకని పెళ్ళైనంత మాత్రాన్ని గృహస్థాశ్రమంలోకి వచ్చేమని కాదు, గృహంలోకి వెళ్తాం కానీ గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నామా? గృహస్థాశ్రమం అంటే గృహస్థ ధర్మములు చేయాలి, అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఆ ధర్మములు యజ్ఞార్థం, యజ్ఞం లోకక్షేమార్థం, లోకక్షేమం కోసం. అది అతిథి అభ్యాగతి గృహిణీ గృహస్థు ఉంటేనే వస్తారు, లేకపోతే వస్తారండి. కానీ అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం, ఇంట్లో నిత్యం దేవతలను ఆరాధించడం, అలాగే పితృదేవతలకు చేయవలసిన కర్తవ్యాలు చేయడం, సమాజానికి సేవ చేయడం, మనుష్య యజ్ఞం అంటారు. ఇవన్నీ ఒక గృహస్థ ధర్మం చేసుకుని ఉంటాయి. అందుకే 4 ఆశ్రమాల్లో, 4 ఆశ్రమాల పేర్లు అందరికీ తెలిసే ఉంటాయి: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస. ఈ 4 ఆశ్రమాల్లోని గృహస్థాశ్రమం చాలా గొప్పది అని గ్రంథములన్నీ చెప్తున్నాయి. మిగిలిన ఆశ్రమాలు బ్రతకడానికి ఆధారంగా ఉంటుంది గృహస్థాశ్రమం. గృహస్థ ద్వారే సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ ఎవరైనా ఉండగలిగేది, కానీ గృహస్థాశ్రమం అంత గొప్పది. అలాంటి ఆశ్రమ స్వీకారం కోసం దేవతల ఆశీర్వచనాలు పొందుతూ శాస్త్రీయమైన పద్ధతితో చేసేటువంటి ఉత్సవమే కళ్యాణం. అదొక సంస్కారం అని చెప్పుకున్నాం. ఇటువంటి దేవతాపరమైన సంస్కారాన్ని భూలోకానికి దించేరు ఋషులు. మానవలోకానికి దించి మనుష్యులు పశువుల వలె బ్రతకకుండా ఒక సంస్కారంతో, సంస్కారం అనే మాటకు అర్థం ఏంటంటే పుట్టినవాడు పుట్టినట్టే పశువులా బ్రతకకుండా వాడు ఉత్తమముగా సంస్కరింపబడి తరించాలి, ఉత్తమ స్థితిని పొందాలి అనే ఉద్దేశంతో ఇహము పరము రెండు సాధించడానికని మనకు పెద్దలు ఈ గృహస్థ ధర్మాన్ని ఏర్పాటు చేశారు. ఆ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి మనకి అప్పటికప్పుడుగా గృహస్థ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ కళ్యాణాల ద్వారా తెలియజేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. అయితే ఈ కళ్యాణాలు చేయడంలో పరమార్థం ఏమిటి? ఇవి దేవతలకి కళ్యాణమూర్తులుగా మనం భావన చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ కళ్యాణం అది రమ్యమైన ఘట్టం. అయితే లక్ష్మీనారాయణులని, లక్ష్మీదేవి ఒక చోట, నారాయణుడు మరొక చోట ఉండి వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది అనుకుంటే ఒక పొరపాటే. లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణునికి వేరుగా ఉండదు. నారాయణ్ణి లక్ష్మీదేవి వేడదట. అందుకే ఆవిడకు పేరుంది విష్ణురేష అనపాయని అని. అనపాయని శక్తి ఆవిడ. అనపాయని అంటే విడవకుండా ఉండునది, విడిచిపెట్టకుండా ఎప్పుడు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దీపాన్ని కాంతి ఎలా విడిచిపెట్టకుండా ఉంటుందో, సూర్యుడిని వెలుగు ఎలా విడిచిపెట్టకుండా ఉంటుందో అలా ఉంటుందట. ఆ చెప్పినప్పుడు ఏం తెలుస్తుంది? ఇద్దరికీ వేరు అనేటువంటిది లేదు. వేరు అనేది లేనప్పుడు మరి వారొకరు వీరొకరు పెళ్లి చేసుకోవడం ఏంటండి? దీనికి రమ్యమైన అంశం భాగవతంలో ప్రస్తావన అవుతుంది. మీరు రామ కళ్యాణాలు చెప్పినా, కృష్ణ కళ్యాణాలు చెప్పినా అసలు విష్ణువు కదా ఆయన. లక్ష్మీనారాయణ కళ్యాణ ఘట్టాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. ఎన్ని కళ్యాణాలు చెప్పుకోవాలి ఇవాళే మనం. లక్ష్మీదేవి అనే మాటకే అర్థం ఐశ్వర్యశక్తి. ఎవరి ఐశ్వర్యము? నారాయణ యొక్క ఐశ్వర్యం. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చధ్వం మమ తేజోంస సంభవను భగవద్గీతలో స్వామి చెప్పాడు. సృష్టిలో ఎక్కడ ఏ గొప్పతనం కనబడినా అది విభూతి అంటారు. విభూతి అంటే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము నా యొక్క గొప్పతనమే అది తెలుసుకో అన్నారు ఇక్కడ. కానీ విశ్వమంతా విభూతులు ఉన్నాయి. అదే మహాలక్ష్మిని స్తుతిస్తూ శ్రీనాథ మహాకవి చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభువు వాసరుకరునందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అంటాడు. లక్ష్మి అంటే ఆ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యశక్తి ఎప్పుడు అన్నించి అవిభాజ్యగా ఉంటుంది. అది వైకుంఠంలో నారాయణుడు ఉన్నప్పుడు అమ్మవారు నిత్యం ఆయనతో ఉంటుందట. ఆ నిత్యము ఉన్న తల్లి పేరు మహాలక్ష్మి, నిత్యలక్ష్మి అని పేరు. నిత్యలక్ష్మి. అయితే నారాయణుడు ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో అక్కడికి ఈ అమ్మవారి కృప వెళుతుంది. అప్పుడు ఆయా లోకాల్లో ఆయా లక్ష్ములుగా చెప్పబడుతుందిట. ఎలాగో అంటే స్వర్గేచ స్వర్గలక్ష్మిస్తం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠేచ మహాలక్ష్మీర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ. అలాగే గృహేషు గృహలక్ష్మీచ, గృహంలో గృహలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యంలో రాజ్యలక్ష్మిగా, అలాగే వనాలలో వనలక్ష్మిగా ఇన్ని పేర్లతో ఉంటుందిట తల్లి. ఇన్ని లక్ష్ములు ఉంటాయా అంటే ఉన్నది ఒకే లక్ష్మి. వారి వారి సుకృతం బట్టి నారాయణుడి యొక్క సంకల్పం వల్ల ఆ లక్ష్మి ఆ స్థానానికి చేరి వాళ్ళని అనుగ్రహిస్తుంది. అలాంటి మహాలక్ష్మి ఒకప్పుడు స్వర్గలక్ష్మిగా ఉంటూ ఇంద్రాది దేవతలను అనుగ్రహిస్తున్నది. కానీ ఇంద్రుడు ఒకసారి విష్ణు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన సంపదలన్నీ సముద్రం పాలైపోయాయి. అప్పుడు మళ్ళీ నారాయణనే శరణ వేడాడు. అప్పుడు నారాయణుడు సరే మీరు క్షీరసాగర మథనం చేయండి అని చెప్పినప్పుడు
నారాయణుడిచ్చిన శక్తితోనే, నారాయణుడిచ్చిన అనుమతితో, అనుగ్రహంతో దేవదానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ మథనం చేసినప్పుడు ముందు నుంచి క్రమంగా ఒక్కొక్కటి వచ్చాయి. కానీ వేటితో వాళ్ళు ఆగిపోలేదు, ఇంకా చేస్తున్నారు. ఎందుకంటే అసలుది రాలేదు. ఇంకా అసలుదేమిటి? అమృతం వాళ్ళకి అసలుది. ఆ అమృతం వచ్చే వరకు వాళ్ళు చేయాల్సిందే. అందుకు విషం వస్తే శివుణ్ణి పిలిచారు, నీలకంఠుడిగా నిగ్రహించేశారు. ఆ తర్వాత అనేకం వచ్చాయి. ఉచ్చైశ్రవము, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, సురభి ఇత్యాదులని క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చిన సంపదలు. అవి కొన్ని దేవతలు, కొందరు దానవులు కలిసి పంచుకున్నారు. అమృతం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకా క్షీరసాగర మథనం జరుగుతుంది. అప్పటికి చంద్రుడు ఉద్భవించాడు. చంద్రుడు వచ్చిన తర్వాత వచ్చినదే మహాలక్ష్మి. ఈ రెంటికి చాలా గొప్ప విషయం ఉందండి. చంద్రుడు అంటే అమృతకిరణుడు. ఆయన వచ్చిన తర్వాత మహాలక్ష్మి వచ్చింది. అందుకే చంద్రుని తోబుట్టువు అని అమ్మవారికి పేరు. చంద్ర సహోదరీం అంటాం కదా, చంద్ర సహోదరి. ఆవిడే చంద్ర, ఆవిడే చంద్ర సహోదరి. చంద్ర అంటే ఆహ్లాదము, ప్రసన్నత. అంటే అప్పటి వరకు అనేక రకాల వస్తువులు వస్తున్నాయి. చంద్రుడు వచ్చాడు అంటే చంద్రోదయం జరిగినప్పుడు ఎలాంటి ప్రశాంత స్థితి ఉంటుందో, ఎలాంటి అమృత స్థితి ఉంటుందో అలాంటిది ఏర్పడ్డ తర్వాత మహాలక్ష్మీదేవి వచ్చిందండి అందరించి. ఆ వచ్చిన తల్లి ఎలా ఉందంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అని చెప్పినట్లుగా ఆవిడ కమలంలో ఉద్భవించి 4 చేతులతో, పై 2 చేతుల్లో పద్మములు పట్టుకుని, కింద 2 చేతులతో వరద అభయ ముద్దలు పట్టుకుని, కనులు మూసుకుని ధ్యానిస్తూ వచ్చిందిట ఆ తల్లి. ఆవిడేం ధ్యానిస్తుందో ఎవరికి తెలుసు. మొత్తానికి ఆ తల్లి రాగానే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మహాలక్ష్మి రాగానే తల్లి వచ్చిందని ఆనంద పరవశులైపోయి భక్తితో నమస్కరించిన వారందరూ దేవతలు. రాక్షసులకి ఇదేం పట్టలేదు. ఆ పట్టని వాళ్ళనే రాక్షసులు అంటారు. ఎందుకంటే భగవచ్ఛక్తిని గుర్తించి స్పందించే లక్షణం దైవీ ప్రవృత్తి ఉన్న వాళ్ళకు ఉంటుందండి. అదే కానీ అసురు ప్రవృత్తి ఉన్న వాళ్ళకి అవి నచ్చవు. ఎప్పుడైతే మహాలక్ష్మి వచ్చిందో వెంటనే దేవతలు ఏం చేశారంటే అమ్మవారికి పట్టాభిషేకం చేయాలనుకుని ఇంద్రుడు అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేయగా అమ్మవారిని పిలిచి దానిపై కూర్చోబెట్టారు. అప్పుడు దిగ్గజములు, ఋషులు మంత్రించిన కలశాలు తీసుకుని 8 వైపుల నుంచి దిగ్గజాలు వచ్చి అవి అమ్మవారికి అభిషేకం చేశాయి. అలాంటి మూర్తిని ఇక్కడ ధ్యానిస్తే చాలు దరిద్రం పోతుందండి. ధ్యానిస్తే చాలు. అదే అంటారు శంకరుల కనకధారా స్తోత్రంలో, దిగ్గస్తెభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలపృతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం. ఇది స్మరించితే చాలు. ఇదే కమలాత్మిక రూపం ఇలా ఉంటుంది. ఆ స్వరూపం కమలములు ధరించి పద్మకమలాల్లో వరదాభయ ముద్దలు పట్టుకున్నటువంటి ఆ తల్లిపై ఏనుగులు అభిషేకం చేశాయి. ఆ తర్వాత ఆ తల్లిని పట్టాభిషేకం చేయడం, సింహాసనం మీద కూర్చోబెడితే దేవతలందరూ వివిధమైన కానుకలు ఇచ్చారు. ఆవిడ ఎన్ని గ్రహించినా సరిగ్గా దేవతను చూడడం లేదు. రాక్షసులు అసలు పూజలోనే పాల్గొలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దేవతలకు ఎప్పుడు పూజలు పునస్కారాలు చాదస్తాలు, కాసేపు పక్కకు పోదాం, మనం తర్వాత వద్దామని వెళ్ళేట. కొంతమందికి మా పూజలు పడవండి, కాసేపు బయటకు వెళ్ళి రిలాక్స్ అవుతామని వెళ్తూ ఉంటారు. ఆ రిలాక్స్లో వాళ్ళు తాగరానివి తాగడమో, పీల్చడమో మొదలైనవి చేస్తూ ఉంటారు. ఆ రాక్షస ప్రవృత్తి అలాంటిది. కానీ పూజించింది దేవతలందరూ. దేవతలే పూజించారు మహాలక్ష్మిని. అంటే ఆ తల్లిని గుర్తించే సంస్కారం, పూజించే సంస్కారం ఉన్నవారే దేవతలు. దేవతలకే ఆ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం ఉన్నవారే దేవతలు. ఇది తెలుసుకుంటే చాలు. దేవతలు రాక్షసులు అంటే ఎవరంటే మన భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగంలో చెప్పాడు. దైవీ గుణాలు ఉన్నవారు దేవతలు, ఆసురీ గుణాలు ఉన్నవారు అసురులు. వాళ్ళకి ఎప్పుడు సంపదలు సుఖాల మీద తప్ప దైవము అనేది దృష్టిలోకి రాదు. సరే, మొత్తం వాళ్ళందరూ అమ్మవారిని పూజించలేదు. దాని తర్వాత అమ్మవారు ఏం చేశారంటే వాళ్ళు ఎంత పూజించినా వాళ్ళు అలా చూస్తోంది కానీ దృష్టి పెట్టి ఎవరిని చూడట్లేదు. ఆవిడ కానీ అలా చూసిందా అన్ని దరిద్రాలు పోతాయి, కానీ చూడటం లేదు ఆ తల్లి. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే అమ్మవారు ఒక్కసారి లేచి సంకల్ప మాత్రం చేతాక మాలని, పుష్పమాలను తీసుకుని నడిచి వెళుతుంది. ఎటు వెళుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంతమంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలకు బలంగా అక్కడ నిలబడి ఉన్నాడు చతుర్భుజుడు, నీలమేఘశ్యాముడు, శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు. తిన్నగా వెళ్ళి ఆయన మెడలో మాల వేసింది ఆ తల్లి. ఇక్కడ అది లక్ష్మీనారాయణ స్వయంవరం వేసి ఆయన పాదాలకు నమస్కారం చేస్తుంటే ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆమెను తీసుకుని హృదయం మీద పెట్టుకున్నాడండి. ఇక్కడ అలా ఆదరించడం ఆయనకే తెలుసు. హృదయం మీద పెట్టుకోగానే అప్పుడు ఆయన హృదయ కమలంలో ఆవిడ కూర్చొని అప్పుడు దేవతలను చూసింది. అంతవరకు దేవతలను చూడలేదు. అమ్మవారి కటాక్షం అప్పుడు దేవతల మీద ప్రసరించింది. ఈ విషయంలో అర్థం ఏంటంటే అప్పుడు కొత్తగా లక్ష్మీదేవి రాలేదు, ఎప్పుడూ విష్ణువుదే.
వాళ్ళు పొరపాటు చేసుకుని అహంకారం చేత తప్పు చేయడం వల్ల సంపద అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ మథనం చేయడం వల్ల సంపదల తల్లి వచ్చి నేనెప్పుడు విష్ణువు దానిని అని చెప్పడానికై అక్కడి నుంచి వెళ్ళి ఆయన కంఠంలో మాల వేసిందండి. ఇక్కడ కొత్తగా వచ్చిన లక్ష్మి కాదు, ఆయన లక్ష్మి ఆయన చేరింది. పైగా ఆయన హృదయంలో ఉండి చూసింది, అంతవరకు చూడలేదు. అక్కడ ఉండి చూస్తేనే అసలు చూపు. అందుకని లక్ష్మీదేవి విడిగా ఎప్పుడూ రాదు. అని ఆయన హృదయంలో ఉండి చూసినప్పుడు ఏంటంటే ఆయన హృదయంలో ఆవిడ కూర్చున్నది అంటే ఎవరికి ఏ ఐశ్వర్యం రావాలన్నా ఆయన హృదయంలో వచ్చిన సంకల్పం వల్లే లభిస్తుంది. అది తెలుసుకోవాలి. అయితే సంకల్పమే కాకుండా హృదయం, మీరు ఎప్పుడు హృదయం అని రాసి చూడండి, అందులో దయ అనే మాట ఉంది, ఉందా లేదా? హృదయంలో దయ ఉంది కనుక నారాయణుడికి హృదయంలో ఉన్న సంకల్పము దయ ఈ రెండూ కలిపితేనే మహాలక్ష్మి. అందుకే వేదాంత దేశకుల వారు దయాశతకమును అత్యద్భుతంగా రచించారు. ఇక్కడ స్వామివారి యొక్క దయ అమ్మవారంటే ఆయనకి దయ పుట్టాలి, వీడిని బాగు చేయాలని సంకల్పం కలగాలి, అప్పుడు లక్ష్మీ కటాక్షం లభిస్తుందండి. అది ఇందులో ఉన్న అంతరార్థం, హృదయంలో ఉంచి చూడడంలో ఉన్న అంతరార్థం అంతా ఇక్కడ ఉన్నది. అందుకే ఆవిడ ఎక్కడికి వచ్చేది బాహ్వంతరే మురజిత స్థిత కౌస్తుభేయా అన్నారు. ఇక్కడ ఆయన రెండు బాహువుల నడుమ ఆ కౌస్తుభము మొదలైన రత్నాలు ఉన్న చోట ఆవిడ కూర్చుందిట. అందుకే బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం అంటాడు హనుమాచార్య వారు. ఇక్కడ ఆ తల్లి అక్కడ కూర్చుంది. కూర్చున్నప్పుడు చూసింది అందరినీ. అంటే నేను హరికి సంబంధించిన దానిని తెలుసుకుంటేనే మీకు నా అనుగ్రహం ఉంటుందని లక్ష్మీదేవి చెప్పింది. అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలంటుంది కానీ విష్ణు కటాక్షం కావాలని ఎవడనుకుంటాడండి? ఎవరికి భగవంతుడు పట్టడు. కానీ లోకంలో ఐశ్వర్యాలన్నీ కావాలి, అవునా లేదా? ఈ ఐశ్వర్యాలన్నీ కలిపితే మహాలక్ష్మి. ఈ ఐశ్వర్యాలు ఎవడివో ఆయన నారాయణుడు. కానీ నాకు ఐశ్వర్యాలు చాలండి, నారాయణుడు అక్కర్లేదు. మరి నారాయణుడు కూడా స్మరించంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుంటానండి అంటాడు. మరి అంతవరకు లక్ష్మిని చూసుకుంటాడు. లక్ష్మి అంటే ఐశ్వర్యాలు, సంపదలు, లెక్క పెట్టుకోవడాలు, సుఖాలు ఇవే వాడికి కావాలి. కానీ ఆ తల్లి ఏముంటుందంటే ఒక్క నన్ను పట్టుకుంటే మాత్రం లాభం లేదయ్యా, హరితో పాటు నన్ను పట్టుకుంటేనే లభిస్తాను అని చెప్పిందండి. అందుకే నారాయణ భట్టాత్రేయ మహానుభావుడు నారాయణీయంలో గొప్ప మాట చెప్తాడు. నారాయణ నీ వల్లే మా అమ్మకి చంచల చపల అని పేరు వచ్చిందని. మీకు తెలుసుగా అమ్మవారికి చంచల చపల పేరు వచ్చిందని. త్వరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది, మీరు చేస్తారు. చంచలాయే నమః, పాదవ పూజయామి, చపలాయే నమః, జాన్ని పూజయామి చేస్తుంటారు కదా. చంచల చపల అని పేరుట ఎవరైనా పెట్టుకుంటారండి అలాగా? చంచల చపల రెండుకు ఒకటే అర్థం, స్థిరంగా ఉండదు. కనుక లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉండదుట. లక్ష్మికి స్థిరంగా ఉండనిది అని పేరు ఎందుకు వచ్చిందంటే నీ వల్లేనా ఆయన అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అందరూ సంపదలే కోరతారు కనుక ఆయన విడిచిపెట్టి వస్తుంది కానీ వెంటనే వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంటుందిట. అందుకు తెలివైన వాడు ఏం చేస్తారంటే ఎప్పుడు లక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే హరిని పెట్టుకోవాలి. హరి ఉంటే సిరి ఉంటుంది. అది చెప్తున్నా, హరికి సిరికి ఉన్న సంబంధం ఉందండి. మీరు గజేంద్ర మోక్ష ఘట్టం మీకు తెలిసిందేగా. ఆయన స్తుతించిందేమో విష్ణువుని. అయితే విష్ణువు ఎవరికి చెప్పకుండా బయలుదేరిపాడు. సిరికింజప్పడు శంఖచక్ర యుగము చేదోయి సంధింపడు ఏ పరివారం బొనుజీరడ భ్రగపతిన్ బన్నింపడాకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనంతడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేరాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అన్నారు పోతన గారు. ఎవరికి చెప్పకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళితే వెళ్ళని ఆయనకి ఇది అలవాటే లేని ఆవిడ ఉండిపోలే. ఆవిడేం చేసిందంటే తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ వాని వెంకరు పక్షీంద్రుడు అన్నట్లుగా హరి వెంట సిరి వెళ్ళింది. ఎందుకు అంటే గజేంద్రుడు హరి అన్నాడు, సిరి అనలేదు. ఆయన హరి అంటే హరితో పాటు సిరి వెళ్ళింది. సిరి అని పిలిచేది అనుకో ఓసారి వెళ్ళొచ్చి అంటాడు, అప్పుడు వెళ్ళొచ్చేస్తుంది. హరి అని పిలవడంతో హరి సిరి ఇద్దరూ కలిసి వెళ్ళారు. అయితే సిరి అంటే మనం అనుకుంటాం కేవలం సంపదలు అని. కానీ ఎన్ని రకాల సిరులున్నాయో సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి అంటున్నాం. ఇక్కడ మోక్షం కూడా లక్ష్మీ స్వరూపమే. అది నారాయణుడిచ్చే ప్రతి ప్రసాదము లక్ష్మియే. కానీ మోక్షం ఆయన అనుగ్రహం వల్ల లభించారు కదా. నారాయణుడి తప్ప ఎవరు ముక్తినిస్తారు? ఆయన పేరు ముకుందుడు కనుక ఆవిడ మహాలక్ష్మి. కనుక ఆయన ఎప్పుడూ విడిచిపెట్టదు ఆయన ఇక్కడ. కనుకనే హరిని మరవకుండా ఉంటేనే సిరి ఉంటుంది. కానీ హరిప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అంత ఇంద్రుడి యొక్క సంపద కూడా పోయిందండి. కనుక సంపదలు సంపాదించేటప్పుడు అనుభవించేటప్పుడు కూడా ఇది భగవంతుడి దయ అనేటువంటి ఎప్పుడు స్పృహలో ఉంచుకోవాలి. అది అహంకారాన్ని పోగొడుతుంది. అందుకే రోజు భగవంతుని ఎందుకు ప్రార్థించాలండి అని అడిగాడు. నీకు ఇలా మాట్లాడడానికి గొంతిచ్చాడుగా, అందుకు ప్రార్థించని చెప్పాను. అందుకు నిత్యం ఆయన ఆరాధించాలి. ఇన్ని ఐశ్వర్యములు ఆయన ఇచ్చాడు. మన శరీరంలో చైతన్యమంతా నారాయణ ప్రసాదమే. అలా జగత్తులో కనబడుతున్న విభూతులు
అన్నీ కూడాను ఐశ్వర్యములన్నీ కలిపితే ఆవిడ శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అంటున్నాం. అంతేకాదు ఈ నారాయణ పని కట్టుకుని భూమి యందు అవతరిస్తూ ఉంటాడు. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. 3 ప్రయోజనాల కోసం స్వామి అవతరిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు అవతరించినా ఈవిడ వస్తుంటుందా, లేకపోతే మహా కష్టం. ఆవిడ సహాయకారిణి. అందుకే విశిష్టాద్వైత సంప్రదాయంలో పురుషకార స్వరూపిణి అని అమ్మని అంటూ ఉంటారు. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణు పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరిసికాం తత్క్షాంతి సంవర్ధినీం. ఆ తల్లిని చివరికి ఏమన్నారు? వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆవిడ వాత్సల్యం, కరుణ ఇలాంటి గుణములన్నీ కలిసి లక్ష్మీదేవి అంటే సద్గుణాలన్నీ ఒక రాశి అయితే లక్ష్మీదేవి అండి. అదే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే నగలు వచ్చేస్తాయా పెరిగిపోతాయా అని చూసుకోవడం కాదు. వాళ్ళు చారుమతీదేవికి తిరుగుతూ ఉంటే నగలు వచ్చేసేట. నేను ఇన్ని ప్రదక్షిణ చేసిన కానీ నా నగలు కనిపించట్లేదండి అంటే అందులో అంతరార్థం ఏంటంటే అమ్మవారిని ఆరాధిస్తే సద్గుణాలు రావాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి శుద్ధ సత్వస్వరూపిణి. శుద్ధ సత్వం అంటే ఆవిడ. శుద్ధ సత్వం అంటే రజోగుణ తమోగుణ వికారాల్లో అదేమిటో అవి ఎప్పటికీ వదలవు బతుకుని. అదే బాధాకరం. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. వాళ్ళు వీళ్ళు కలిసి గుళ్ళోనే ఉంటారు కానీ గ్రూపులు. ఒకరిని చూస్తే ఒకరు తట్టుకోని లక్షణం. ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో అప్పుడు కానీ బాగుపడమండి. తెలుసుకోండి. ఇక్కడ కలిసి ఒక మహాలక్ష్యం కోసం పనిచేయాలి. ఈ పడకపోవడాలు ఏంటండి? ఎవరిని పంచుకుంటారు? దేవుణ్ణి పంచుకుంటారా? గురువుల్ని పంచుకుంటారా? గురువులకి దేవతకి అందరూ సమానమే. ఆఖరికి ఆ పంచుకోవడాలు గురువు మీద దేవుడి మీద కోపగించుకునే దౌర్భాగ్యానికి వెళ్ళిపోతాం. వీటిని రజోగుణ తమో గుణాలు అంటారు. ఈ రజోగుణ తమో గుణాలు వదిలేస్తే కానీ శుద్ధసత్వం రాదు. అయితే మనకు శుద్ధసత్వం ఎలాగూ లేదు, 3 ఉన్నాం కనుక ఎలాగూ తొలగించలేకపోయినా తగ్గించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. రజోగుణ తమో గుణాలు వచ్చేస్తూ ఉంటాయి, నువ్వే అబ్జర్వ్ చేసి తగ్గిస్తూ ఉంటావు. తలనొప్పి వస్తే మందు వేసుకుంటావే, దుర్గుణం వస్తే తొలగించే ప్రయత్నం ఎందుకు చెయ్యవు? ఇది చాలా అవసరం. అదుగు జబ్బు, అది నువ్వే పట్టుకో, ఐడెంటిఫై చేసుకో, పరిశీలన చేసుకో, ఇంట్రాస్పెక్షన్. అందుకని అవతలవాడు దుర్గుణాల గురించి ఉపన్యాసాలు ఇచ్చేటప్పటికి బతుకైపోతుంటుంది. 2 కలిసారంటే 3వ వాడి గురించి మాట్లాడటమే. అదే పెద్ద టాపిక్. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే ఆత్మస్థుతి పరనింద అన్నాడు ఒక ఆయన. కానీ భగవత్స్థుతి లేదు. చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. కానీ కనిపెట్టగానే మనమే కనిపెట్టుకుని మనమే చిచి ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అంటూ ఉంటే కొన్నాళ్ళకి అవి పోతాయి. అందుకని ఎవడో తిట్టి తొలగించుకోరా అని చెప్తే వాడి మీద మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకు? మనమే ఆలోచించుకుని మనమే తొలగించుకోవాలి. కానీ ఈ రజోగుణ తమో గుణాలు లేకుండా ఉండడం వల్ల కాదు, కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుండాలి. కొన్నాళ్ళకి మాటికి తొక్కుతూ ఉంటే మరికి అలవాటు అయిపోయింది, లేవదు. తెలుసుకోండి. ఇక్కడ లేచిన ప్రతిసారి తొక్కేస్తూ ఉంటే వీడిని అలగులు వేస్తే తొక్కేస్తాడులేనే మరి లేవదు. అది అలా చేస్తూ ఉంటే 2 పోతాయండి. శుద్ధ సత్వం అన్నారు అంటే రజోగుణ తమోగుణ వికారాలు అమ్మవారికి ఏమీ లేవు. అందుకే కోపాది పరివర్జితే అంటాడు ఇంద్రుడు. కోపాది దుర్గుణాలు లేని తల్లి, అత్యంత శుద్ధ సత్వ స్వరూపం తల్లి. దయ, శాంతం, సౌమ్యం. అందుకే సుశీల అని మరొక పేరు ఆవిడికి. అలాంటి తల్లి ఆవిడెవరు? నారాయణ యొక్క విభూతి రూపిణి, ఐశ్వర్య స్వరూపమే. అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. అది ఆయన ఏ రూపంలో వచ్చినా ఏదో రూపంలో ఈవిడు రావాల్సిందేటండి. అందుకే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయని అన్నారు. ఇక్కడ విష్ణు పురాణం చెప్తున్నటువంటి వాక్యం ఇది. ఆయన రాముడైనప్పుడు ఈవిడ సీతమ్మగా వచ్చింది, ఆయన కృష్ణుడైనప్పుడు ఈవిడ రుక్మిణీ మాతగా వచ్చినది. కనుక లక్ష్మీదేవి ఎప్పుడు వచ్చినా విష్ణువునే చేపడుతుంది. అది కదా విషయం మనకి. ఆ కళ్యాణాలు ఏవి తలంచుకున్నా లక్ష్మీనారాయణ కళ్యాణమే. అయితే కళ్యాణం ఎవరికి కళ్యాణం? లోక కళ్యాణం. ఈ మాట మనం వినుంటాం. కళ్యాణం అనే మాటకి మంగళం, శుభం, భద్రం, క్షేమం ఇన్ని అర్థాలు ఉన్నాయండి కళ్యాణం అనే మాటకి. కనుక రుక్మిణీకృష్ణ కళ్యాణం అంటే వాళ్ళ కళ్యాణం ఎప్పుడో అయిపోయింది. వాళ్ళ కళ్యాణం మనం జరిపించడం వల్ల లోకానికి కళ్యాణము, ఇది అర్థం ఇక్కడ. అది యజ్ఞమంతా చేసిన తర్వాత శాంతి కళ్యాణం అని చేస్తారు. ఈ శాంతి కళ్యాణం అంటే యజ్ఞం చేసిన దాని ఫలితం అంతా శాంతంగా మనకు లభించడానికి కళ్యాణం చేయాలి. ఇది చాలా ప్రధానం. విష్ణుయాగం చేస్తే లక్ష్మీనారాయణ కళ్యాణం, శివ సంబంధమైన చేస్తే పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంటూ కళ్యాణము మొత్తం చేసిన యజ్ఞాన్ని సంపూర్ణం చేసి శాంతిని ప్రసాదిస్తుంది. అందుకే మన చైత్రమాసంలో పాడ్యము నుంచి నవమి వరకు రామ ఉత్సవాలు చేస్తారు, యజ్ఞ రూపంలో చేస్తారు. చివరికి యజ్ఞం పూర్తయ్యేటప్పుడు లోక శాంతి కోసం, లోక కళ్యాణం కోసం సీతారామ కళ్యాణం చేస్తారు. అది నవమి నాడు ఉత్సవాలు పూర్తవుతాయి వారికి గనక, ఆ వసంత నవరాత్రుల్లో ఆ రోజు శాంతిగా కళ్యాణం చేస్తారు కనుక
ఆ ప్రభావం చేత మొత్తం తెలుగునాట అందరూ రామనవమి నాడు కళ్యాణం చేయడమే అలవాటు చేసుకుంటారు. కానీ శాస్త్రంలో మొత్తం రామనవమి నాడు రామ జననమే చేయమని చెప్పారు. కానీ కళ్యాణం కూడా చేస్తున్నామంటే మన వైపు ఏర్పడిన సంప్రదాయం. కానీ వాళ్ళకి తర్వాత పాల్గొన మాసంలో పెళ్ళయింది వాళ్ళిద్దరికీ. పుట్టిన తిథి నాడు కాదు, కానీ కళ్యాణం చేయడంలో తప్పులేదు, అది లోక కళ్యాణకరం. ఎందుకంటే ఒక్క రాముడిని ఏం భావిస్తామండి సీతమ్మ లేకపోతే? అది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ, ఎంత చేసినా సీతాయా పతయే నమః అన్నారు. మా త్యాగరాజ స్వామి వారు అయితే మా జానకి చెట్టా పట్టగా మహారాజు వేతివి అన్నాడు. నీదేముందయ్యా, మా అమ్మ వచ్చింది కనుక అలా అయ్యో అన్నాడు. ఇక్కడ ఏదో బాగుంది. ఎన్ని కళ్యాణాలు చేసినప్పటికీ లక్ష్మీనారాయణ కళ్యాణం తర్వాత సీతారామ కళ్యాణం మనకి గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్ని అవతారాల్లోనూ లక్ష్మీదేవి రామావతారంలో పనిచేసినట్లు ఇంకో అవతారంలో పెద్ద పని చేయలేదు ఆవిడ. అసలు రామాయణం అంతా ఆవిడే నడిపింది. అందుకే సీతాయాశ్చరితం మహత్తన్నాడు వాల్మీకి. ఆ తల్లే నడిపిందండి రామాయణం అంతా. ఆవిడ కదిలి వెళ్ళకపోతే రావణాసురుణ్ణి చంపుతాడా రామచంద్రమూర్తి. అందుకే ఏదీ నెపం లేకపోతే రాముడు ధనస్సు ఎత్తాడు కనుక వాడిలో ఆయన ధనశస్త్రాన్ని తగ్గట్టు ఏదైనా చెయ్యాలని చెప్పి ఆవిడే కావాలని వెళ్ళిందా అనిపించేటట్టు చేసిందంతా కూడా. అవునా లేదా? లేకపోతే లక్ష్మణుడు పంపడం ఏంటి, అది తీసుకెళ్ళడం ఏంటి? పోనీ బలవంతంగా తీసుకెళ్ళి పెట్టాడు. హనుమత్ స్వామి వచ్చినప్పుడు అమ్మ నీకేం పర్వాలేదమ్మా, నా భుజాల మీద కూర్చో తీసుకెళ్ళిపోతాను అన్నాడు. కానీ ఆవిడేమంది, నేను రానంది. ఎందుకంటే దొంగలా తీసుకెళ్ళాడు రావణాసురుడు, దొరలా నన్ను తీసుకెళ్ళాడు రాముడు అన్నది. అంతేగాని ఎవరికీ చెప్పకుండా నేను వచ్చేస్తే రాముడు గొప్పతనం ఎలా తెలుస్తుంది? పైగా నువ్వు నేను తొందరపడద్దయ్యా, ఆయన ఏం చెప్పాడు వచ్చేయి, నువ్వు ఎష్టాలు చేయకు, నన్ను తీసుకెళ్ళిపోతాను, నాకు నీ దౌత్య కార్యం చక్కగా తీసుకెళ్ళు. ఎందుకంటే రాముడు చేతకానివాడు కాదు, ఆయన ప్లానింగ్ ఏంటో మనకు తెలియదు. తీరా నేను వెళ్ళిపోయాను అనుకో, ఎంత పని చేసావు, నేను వచ్చి మొత్తం లంకనంతా దెబ్బ కొట్టి నేను తీసుకొద్దాం అనుకుంటే నా పని ఇలా ఆపేసేవేమిటి అంటాడేమో. కనుక ఆయన ఎలా చేస్తాడు ఆయనకే తెలుసు. ఆయన పని ఆయన చెయ్యనిద్దాం, మనం ఊరుకుందాం ఉంది ఇక్కడ. పైగా తాను రావణాసురుని అక్కడే దగ్ధం చేయగలదు. అందుకే నత్వాంకుర్మి దశగ్రీవా భస్మార్హతేస. ఎందుకంటే అసందేశాత్తు రామస్య తపస్చానుపాలయన్. రాముడి నుంచి సందేశం రాలేదు, నా తపస్సు నిన్ను శపించి ఎందుకు ఖర్చు చేసుకోవడం ఆగాను, లేకపోతే నేను తగలబెట్టిగలను జాగ్రత్త అంటుంది. భయపడతాడు రావణాసురుడు. అంటే ఒక మహాకార్యం కోసం వాడు వచ్చి తర్వాత రామచంద్రమూర్తి వచ్చి సంపూర్ణ అసుర సంహారం చేసి సీతమ్మని తీసుకువెళ్ళి అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఇది కదా అర్థం. దీని అంతటికి మూలం సీతారామ కళ్యాణం. అవునా లేదా? రాముడు ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాడు తల్లిదండ్రులతో, వాళ్ళని విడిచిపెట్టలేరు. విశ్వామిత్రుడు పని కట్టుకుని వచ్చి రాముడిని బయలుదేరదీశాడు. అక్కడి నుంచి బయలుదేరుతూ లోక కళ్యాణం కోసం యజ్ఞరక్షణ చేశాడు. యజ్ఞరక్షణ అయిపోయాక రాముడిని ఇంటికి పంపించవచ్చు కదా విశ్వామిత్రుడు వారు. పద మిథిలా నగరానికి వెళ్తే అక్కడ యజ్ఞం చేసుకుంటున్నాం అన్నట్ట. అందుకు గురువుగారు ఏం చెప్తే చెయ్యని చెప్పాడు దశరథుడు కనుక విశ్వామిత్రుడు వెంట వెళ్ళారు. ఎక్కడికి? జనక మహారాజు కొలువుకు వెళ్ళారు. యజ్ఞం పూర్తి అయిపోయింది. అందరూ కూర్చున్నప్పుడు నీ దగ్గర ఒక ధనుస్సు ఉంది కదా చూపించున్నాడు విశ్వామిత్రుడు కలగజేసుకుని. అంటే ఆయన బుద్ధిలో ఏదో ఒక ఆలోచన ఉందని అర్థమైపోయింది. ఎవరూ ఎక్కిడనటువంటి ఎక్కుపెట్టలేని ధనుస్సుని అప్పుడు చూపించారు జనక మహారాజు. చరిత్ర చెప్పాడు, ఇది సామాన్యమైంది కదయ్యా, నాకు 2 కుమార్తెలు, నా తమ్ముడికి 2 కుమార్తెలు, కానీ నా మొదటి కుమార్తె నా కన్న కూతురు కాదు. యజ్ఞం చెయ్యాలని దున్నుతూ ఉంటే ఆ భూమిలోంచి దొరికింది ఆ తల్లి. కనుక ఆవిడ అయోనిజ అంటే దేవతాస్వరూపం. దేవతాస్వరూపమైన ఆమెకు వివాహం చెయ్యాలి అంటే మానవుణ్ణి నేను అలా నిర్ణయించగలను. 2వ కూతురు ఊర్మిళ, నా సమస్య అంతా పెద్ద కూతురే. కనుక ఈమెకు తగ్గ వరుణ్ణి తేవాలంటే ఈ దివ్యమైనటువంటి స్త్రీకి దివ్యమైన పురుషుడు రావాలి. దివ్యత్వాన్ని పోల్చగలిగే శక్తి నాకెక్కడా? అందుకే మా తాతల కాలం నుంచి పూజిస్తున్నటువంటి శివధనం అని ఒకటి ఉంది, దాన్ని ఎవడు ముట్టుకుని ఎక్కువ పెట్టగలడో వాడికి ఇస్తానని చెప్పాను. అదే దివ్యత్వం లేనివాడు ఆ పని చేయలేడు. అది కనుక దాన్ని బట్టి దివ్యత్వాన్ని పోల్చుకోవచ్చు. అనేక మంది రాజులు నా దగ్గరికి వచ్చి ప్రయత్నించారు, వాళ్ళ వల్ల కాలేదు. దానితో నా మీద కోపగించుకొని వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. అప్పుడు నా తమ్ముడి సహాయంతో వాళ్ళందరినీ ఓడించాను. అలాంటి ధనువు నువ్వు చెప్పేవి కనుక అబ్బాయిలకు చూపిస్తానన్నాడు. అప్పుడు విశ్వామిత్రుని ఆనతి మేరకు ఆ ధనుస్సు తీసుకురాబడింది అక్కడికి. విశ్వామిత్రుడు యొక్క కనుసైగతో రాముడు లేచాడు. లేచి తిన్నగా వెళ్ళి ఆ పెట్టె తెరిచి విశ్వామిత్రుడి వైపు చూసేట. ఏం చేయమంటావని. నువ్వు ముట్టుకోవే చాలా, ఏం చేయాలో నీకే తెలుస్తుంది అన్నాడు. ఇక్కడ ధనుస్సు తీసేయండి. ఆ తీస్తున్న వైనం చూడాలి. రామచంద్రమూర్తి తీస్తున్న వైనము మంజూషలోని అమర్చి కోణం బందు నొక్కి త్రాటన్ ఎక్కుపెట్టే కాబోలు
మంజూషికా వినిర్గమనంబు వేళకే జావల్లి బిగిసియుండే. అసలు వింటి నారి విల్లు ఈ రెండు విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు అంటే ధనస్సు నారి వేడిగా ఉంటాయి. అది బయటికి తీసి దాన్ని వంచి తాడుతో ఎక్కువ పెట్టాలి. అసలు ముట్టుకోవడమే కష్టం, దాన్ని పట్టుకుని పైకి లేపడం మరీ కష్టం. దాన్ని వంచి బిగించాలి. ఇంత పని పెట్టెలోనే చేసేట మహానుభావుడు ఇక్కడ. అందుకే మంజూష అంటే పెట్టే, మంజూషలోని అమర్చి కోణం బందు నొక్కి త్రాటన్ కొప్పు నెక్కు పెట్టె కావాలి. కొప్పు అంటే ధనుసుకి ఇటు అటు ఉండే కొనలు. మంజూషిక వినిర్గమనంబు వేళకే జావల్లి బిగిసియుండే. ఆ విల్లు బయటకు తీసేటప్పటికే వింటినారు బిగిసిపోయిందిరా. అలా చేశాడండి మహానుభావుడు. అప్పుడు ఎప్పుడైతే ఆ ధనుస్సుని ఇలా పట్టుకున్నాడో అంతఃపుర గవాక్షంబున, అక్కడ అంతఃపురం పైన ఒక కదలిక, స్త్రీల కదలిక కనబడింది ఆయనకి. అంటే చెలికత్తెలతో సీతమ్మన్నది. అది చూశాడు ఆయన. ఆవిడెవరో చూద్దామంటే ధనుస్సు అడ్డంగా కనబడుతుంది ఇక్కడ. వెంటనే అక్కడ ఉన్నటువంటి సీతమ్మకు ప్రమాణమౌ ధనువు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డంబుగా చేసే ధనువు. అంతవరకు నిలువుగా ఉన్న ధనువు సీతమ్మ దృష్టికి అడ్డంగా వస్తున్నట్టుంది, ఆమె ముందు చూడాలన్నట్టుగా అడ్డంగా చేశాట. చేసి తాడు పిడిబాకువోలే వ్రేలలాగే, బాకు లాగినట్టుగా తాడును లాగాడు. వెంటనే ఆయన చూపటు పడింది, లాగని విడు పడిందిట. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరకు గడవోలే నడిమికి విరిగధనువు అన్నాడు. వెంటనే చూడగానే సీతమ్మ సిగ్గుతో తల వంచుకుందిట. మనం అంటూ ఉంటాం ఆ రోజుల్లో సిగ్గు అనేది ఒకటి ఉండేదని. అనేక చూపడగా ఇప్పుడు మీకు వెతికినా కనబడదండి, బాధ లేదు. నేను చెప్పింది ఎవరిని అవమానించడం కాదు, పైగా ఉంటే నేరం కూడా ఈ రోజుల్లో. సరే, అతని దృష్టికి జానకి యాగలేదు, అతని కృష్టికి శివధనుస్సా, కృష్టి అంటే లాగడం. అతని దృష్టికి జానకి యాగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే, అతని దృష్టికి ఆగలేక అప్పుడు తల వంచిందిట. అతని కృష్టికి ఆగలేక ధనుస్సు విరిగిపోయింది. చెరకు గడవో ఒలే నడిమికి విరిగ ధనువు. అది జరిగింది. ఆ తర్వాత ఆనందించారు అందరూ కూడా. జనక మహారాజు హృదయంలోని దిగులిపోయిందండి. ఇన్నాళ్లకి సంతోషించాడు. వెంటనే సీతమ్మను రాముల వారికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. మా నాన్నగారు రావాలన్నాడు ఆయన. అక్కడ గురువుగారు చెప్పారు, ఇంత పని చేశారు. వివాహం అంటే నాన్నగారు రావాలి. వెంటనే కబురు పంపించారు. దశరథ మహీపతి పత్నులతో పరివారాలతో ఆనందంగా వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత రాముడు చేసినటువంటి ఈ పనికి మిగిలిన ముగ్గురు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోయాయి. ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి వివాహం అవుతుంది. చక్కగా వివాహోత్సవాలు నలుగురికి జరిగాయి కదా. ఇది సీతారామ కళ్యాణం అనే వైభవమైన ఘట్టాన్ని మనం ఇప్పుడు స్మరించుకున్నాం సీతా స్వయంవరంతో పాటు. ఇవాళ కూడా ఇక్కడ అక్షతలు వేశారు. దీన్ని వైదిక ప్రక్రియలో అక్షతారోపణం అంటారు. ఇక్కడ అసలు పాణిగ్రహణం అనేది అప్పుడు ఒక సంప్రదాయం, తర్వాత అక్షతారోపణం. ఈ నడుమలో మంగళసూత్ర ధారణ, సుముహూర్తం ఇత్యాదులన్నీ కూడా మన సంప్రదాయబద్ధంగా వస్తున్న అంశములే. ఈ పాణిగ్రహణం చేసినప్పుడు ప్రధానంగా కన్యాదానం అంటారు ఈ సన్నివేశాన్ని. ఆ ధార పోస్తూ ఉంటారు. జనక మహీపతి రామచంద్రమూర్తి పాదాలు కడుగుతూ ఒళ్ళు పులకించిపోయింది ఆయనకి. ఎందుకంటే ఆ నారాయణ పాదాలు కడగడం అనేది ఎంత భాగ్యం అతనికి లభించింది. అతని భార్య స్వర్ణ కలశంతో నీళ్లు పోస్తూ ఉంటే ఆయన పాదాలు కడిగి జల్లుకుని వాళ్ళిద్దరికి చేతిలో చెయ్యి పెట్టేటండి. చెయ్యి పెట్టి అంటున్నాడు, మహామంత్రంగా చెప్తూ ఉంటారు పెద్దలు ఈ మాటని. ఇయం సీత మమసుత సగధర్మచరీతవ ప్రతిచ్చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. ఈ మూడు వాక్యములు మంత్రంగా వివాహ సమయంలో స్మరించడం కూడా జరుగుతుంది. ఇయం సీత మమసుత, ఈ సీత నా కూతురున్నాడు చెప్పడం మాట ఎంత అందం చూడండి. ఇయం అంటే ఈమె, ఈమె సీత నా కూతురు అంటే నా కూతురు సీత అనలేదు చూడండి. ఇయం ముందు చెప్పింది ఇయం అంటే ఈమె. ఈమె అంటే దగ్గరుంటే ఈమె, దూరం ఉంటే ఆమె, అంతే కదా. ఈమె ఆమె అని ఎవరి గురించి చెప్తారంటే ఎవరి గురించి చెప్పడానికి మాటలు చాలవో వారు. కానీ అనిర్వచనీయమైన ఒకానొక మహాశక్తి అయిన మహాలక్ష్మి ఈమె. ఆమె సీత, సీతారూపంతో నాకు వచ్చి అప్పుడు మమసుత నా కూతురైంది. ఇప్పుడేమవుతుంది, నీకు పత్ని అవుతుంది. అందుకే ఇయం సీత మమసుత సహధర్మచరీతవా, నీ ధర్మముల్లో నడుస్తూ నీతో పాటు ఉంటుంది. ఈమె చేతిని పట్టుకో నీకు భద్రమగ్గాక. అదేమిటండి ఎప్పుడు, అందుకే పెళ్ళికూతురునిచ్చేవాడు పై చేయిగా ఉండాలండి. అది చెప్తున్నారు ఇక్కడ.
ఈమె చేతిని తీసుకో, నీకు భద్రమొగ్గాక. అంటే సీతమ్మ చెయ్యి పడితే నీకు భద్రం నాయనా అన్న మాట వచ్చేసింది జనక మహీపతి నోట నుంచి. ప్రతిచ్ఛ చైనా భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. పై ఈవిడ ఎవరనుకున్నావు? పతివ్రత. ఇంకా పెళ్ళే కాలేదు, పతివ్రత సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు ఈయన. అంటే అర్థం అయ్యే చెట్టు ఆకుల్లోనే చెప్తుందని ఉత్తమ గుణాలు సహజ స్వభావ సిద్ధంగా ఉండాలి. అలా ఉన్నటువంటి సాధ్వీ లక్షణములు కలిగినటువంటి ఈమె పైగా మహాభాగ, సామాన్యురాలు కాదు, మహానుభావురాలు. ఛాయేవ అనుగతా సదా, నీడలా నిన్ను వెన్నంటుంటుంది. అచ్చం ఆయన ఏం చెప్పాడు అదే చేసిందండి ఆవిడ. ఇక్కడ సగధర్మచరీతవా అన్నట్లుగా రామధర్మానికి సహకరించింది ఆవిడ. రామధర్మం ఏమిటి? రాజ్యం వెళ్ళడమే కాదు, రావణాది రాక్షసుని సంహరించడం. అందుకు నేను వెళ్తే కానీ జరగదని వనవాసానికి కూడా వచ్చింది. ఈ మొత్తం దీంట్లోనే రామాయణ కథ మంత్రమంతా ఉన్నది ఇక్కడ. కానీ కళ్యాణ సమయంలో మన సీతారాముని స్మరించుకున్నాం. మళ్ళీ రుక్మిణి కృష్ణ జన్మని కదా, ఆయన కృష్ణుడికి అవతరించినప్పుడు ఆ తల్లి రుక్మిణి అయింది. ఆ కథ ఇంత కళ్యాణం చేశారు కనుక అది ఒక్కటి మనం స్మరించుకుందాం. వినుము విదర్భదేశమున వీరుడు వినుము విదర్భదేశమున, విదర్భదేశంలో కుండిన భర్త భీష్మకుండను దొడ్డరాజు కలడు. అతనికి ఏవురు పుత్రులు, అది విదర్భదేశం. అక్కడ కుండిన రాజు, కుండిన రాజధాని, దానికి రాజు భీష్మకుడు. ఆయనకి 5 కొడుకులు, రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశి, రుక్మమాలి, 5. అందరకు కడగొట్టు చెల్లెలై, అందరికీ కడగొట్టు అంటే 5 తర్వాత పుట్టిన ఆవిడెవరు? రుక్మిణినా ప్రసిద్ధయ్యి. ఆవిడ పేరు రుక్మిణిట. ఈ పేర్లు జాగ్రత్తగా వినండి, తర్వాత దీనిలో అంతరార్థం చూడాలి. దేవతల కళ్యాణాలు అంతరార్థం కదా, అంతరార్థం అత్యంత ముఖ్యం. 5 అన్నదమ్ములకి ఒక చెల్లి. భీష్మకుడు రాజు, విదర్భదేశంలో పాలన చేస్తున్నాడు. ఆ సమయంలో క్రమంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి అందరూ వస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆ రోజుల్లో ద్వాపర యుగంలో ఒకటే సబ్జెక్టు కృష్ణుడు, ఇంకో సబ్జెక్ట్ లేదు. ఈ రాజలోకంలో 2 రకాలుగా కృష్ణుడి గురించి చర్చ జరిగేదిట. ఉత్తములైన వాళ్ళందరూ కృష్ణుడు మహానుభావుడని ఆనందంగా భక్తిగా ఉంటే, దుష్టులందరూ భయంగా ఉన్నట్ట. కృష్ణుడు అంటే ప్రతివాడికి భయం, ఎందుకంటే ఆయన ప్రతాపం కానీ ఆయన యొక్క మేధస్సు కానీ జ్ఞానం ముందు ఎవడు నిలబడలేడు. ఎందుకంటే అంతకుముందే జరాసంధాదుల్ని ఆయన ఎలా సంహరింపజేశాడో తెలుసు. దానికి ముందు మన శిశుపాలుడు వాళ్ళని, వాడికి ఫ్రెండ్ అయినటువంటి వాడు, వీళ్ళందరినీ ఎలా కొట్టాడని ఒక్కొక్కరిని కూడా తెలిసిన విషయమే కదా. అలాగా జరాసంధుడు మొదలైన వారందరినీ పరాక్రమంలో ఎదుర్కొన్నటువంటి వాడే. ఎన్ని మార్లు ఆ విధంగా వాడిని దూరంగా తరిమేడు, ఎన్ని దండయాత్రలు చేసేసాడు జరాసంధుడు, వాడిని ఎలా కొట్టాడు ఆయన. ఆ పరాక్రమం అందరికీ తెలుసు, మనకు తెలియదు. కృష్ణుడు అంటే ఏదో యుద్ధం నడిపినవాడు, చాకచక్యం తెలిసినవాడు, వేణువూదినవాడు అనుకుంటాం. కానీ ప్రతాపకృష్ణుడిని చూడాలంటే భాగవతం చదవండి, ఎంత ప్రతాపమో. లేకపోతే 7 భయంకరమైన ఎడ్లు వృషభాలు వస్తే ఒక్కడు వాటిని నిగ్రహించాడు, అటువంటి పరాక్రమవంతుడు. ఆయన యుద్ధంలో నిలబడితే జరాసంధాదులు నిలబడలేకపోయేవారు అక్కడ. అలాంటి పరాక్రమాన్ని చూపించిన మహానుభావుడు. వాడికి జరాసంధుడికి మిత్రుడు శిశుపాలుడు. ఆ శిశుపాలుడికి మిత్రుడు రుక్మి. రుక్మి అంటే 5. వాడికి మాత్రము ఈ అమ్మాయిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ పెద్దలందరికీ కూడా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఎవరి ఇంటికి వచ్చినా కృష్ణుడి గురించి చెప్పడమేనండి. పండితులు వచ్చినా, ఋషులు వచ్చినా, రాజులు వచ్చినా కృష్ణుడు గొప్పతనం చెప్తూ ఉండగా అది వినగా ఈమెకు కూడా కృష్ణుడే నా పతి అని భావం ఏర్పడిపోయింది. కానీ ఏం చేస్తాం, ఈ రుక్మి వచ్చి అందరి బుద్ధి మార్చేశాడు. ఈమెను ఎలాగైనా శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేశాను. కొందరేళ్లలో పెద్ద పిల్లవాడి మాటగా చెల్లుతుంది దగ్గర అందరూ ఒప్పుకున్నారు. ఈవిడ మాత్రం మనసు మార్చుకోలేదు, కృష్ణుడే తన పతి అనుకుంది. కానీ ఆమెకు సహకరించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు తల్లి తండ్రి ఎవరు సహాయం లేదు. శిశుపాలుడు ఫలానా రోజు వివాహము, ఫలానా ముహూర్తంని పెట్టేశారండి. అప్పుడు అమ్మవారికి ఏం చేయాలో తోచలేదు. వాళ్ళ మనసు మార్చుకున్నంత మాత్రం ఈమె మనసు మార్చుతుందా? నారాయణుడే తన పతి, కృష్ణుడే తన పతి అనుకున్నది. పైగా మహాలక్ష్మి విష్ణువుని తప్ప ఇంకొని వరిస్తుందా? ఆ సమయంలో ఈవిడికి తెలివైన ఆలోచన వచ్చింది. అంతఃపురానికి ఆశీర్వదించడానికి వస్తూ ఉంటారు వేద పండితులు మొదలైన వారు. వాళ్ళకి చనువు ఉంటుంది లోపల ప్రవేశించడానికి. అలా వచ్చే వాళ్ళలో ఒక మహానుభావుని పట్టుకుని, స్వామి నువ్వే కనికరించి ద్వారకకు వెళ్ళి నా సందేశాన్ని చెప్పు అంటూ గొప్ప సందేశాన్నే చెప్తుందండి. ఆ సందేశం అంతా అద్భుతమైన మాటలతో ఉంటుంది. ఏనీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు అంటూ రమ్యమైన పద్యాలతో పోతన గారు చెప్తారు. కానీ మన సమయం దృష్టిలో పెట్టుకుని ఒక భక్తుడు భగవంతునితో చెప్పినట్టుంటుంది. ఎవరి గుణాలు వింటే అన్ని తాపాలు పోతాయో, ఎవరి నామం పలికితే బంధ సంతతులు వాయు, బంధములు పోతాయో,
ఎవరి చరణ సేవ చేస్తే పవిత్రులమవుతామో అలాంటి నిన్ను నా మనస్సు నచ్చి భర్తగా స్వీకరించింది. కాబట్టి నన్ను చేపట్టడానికి నువ్వే రావాలి అని సందేశాన్ని పంపించింది ఇక్కడ. అప్పుడు భగవానుడు సంతోషించి వచ్చేద విదర్భ భూమికి అక్కడికి వస్తూ ఉన్నాను. వచ్చి తెచ్చెద బాలన్ వ్రేల్మిడి తీసుకొస్తారు అమ్మాయిని. వ్రచ్చెద రిపులు అడ్డము వచ్చిన పౌరన్ అన్నాడు ఇక్కడ. అడ్డెవరైనా వస్తే వాడిని తొలగించమని తీసుకొస్తాను అని అభయమిచ్చి ఆ వచ్చిన బ్రాహ్మణుడికి సంభారములిచ్చి తన రథం ఎక్కించుకుని వచ్చాడు ఆయన. తిన్నగా చేరుకున్నారు కుండి నగరానికి. ద్వారకా నగరం నుంచి కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి అక్కడ రథాన్ని ఆపితే నన్ను దింపేవయ్యా, నేను వెళ్ళిపోతానన్నాడు ఆ విప్రుడు. ఆయన పంపించేశాడు. ఈయనకి వసతి సదుపాయాలన్నీ భీష్మకుడు ఏర్పరిచాడు కృష్ణ పరమాత్మకి. ఆ కృష్ణుడు దిగినప్పుడు అనుకుంటున్నట్ట అక్కడున్న పౌరులందరూ ఎంత బాగున్నాడు ఈయన, మా యువరానికి ఈయనే తగినవాడు అని చెప్పి వీళ్ళిద్దరికీ పెళ్ళవ్వాలని దేవతలను ప్రార్థిస్తున్నాం అన్నట్ట. రుక్మిణీ కృష్ణుల కళ్యాణం కావాలని ఊళ్ళో వాళ్ళు ప్రార్థించుకున్నారు, శిశుపాలుడితో కాదు కృష్ణుడితో. ఆఖరికి వెళ్ళిన బ్రాహ్మడు కూడా అంటాడు ఇక్కడ, మా ఉపాధ్యాయుల యాన పెండ్లియకు తప్పదు నిక్కము అన్నాడు. మా గురువుల మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను, మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది అన్నాడు ఇక్కడ. అంటే కృష్ణుని చూడగానే రుక్మిణికి తగినవాడు అని అందరి మనస్సు కనిపించింది. అలా నిర్ణయించుకున్నారు. ఈ లోపల రుక్మిణీదేవి ప్లాన్ ఇచ్చిందండి ఆయనకి. అంత ఆవిడ ప్లానే. మాకు సంప్రదాయ ప్రకారంగా అమ్మవారి ఆరాధనకి వెళతాం, అక్కడి నుంచి వస్తున్నప్పుడు నన్ను తీసుకెళ్ళి చెప్పింది ఇక్కడ. ఆయన దాన్ని చక్కగా అమలుపరిచాడు. ఆవిడ తిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నది. ఏమని? నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలి భజింతు కదమ్మ మేటి పెద్దంబ దయాంబురాశివి కదమ్మ హరింపతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నిటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. తెలుగువాడిగా పుట్టినవాడు మరువకూడని పద్యం అండి. ఒకవేళ తెలియకపోతే ఇవాళ కొందరు నాతో పాటు చదివారే, వాళ్ళ దగ్గర నేర్చుకుని చదువుకోండి రోజు. నమ్మితే నా మనమ్మున సనాతనులైన ఉమామహేశ్వరులను, ఆ ఉమామహేశ్వరులు నమ్ముతున్నాం. ఎందుకంటే కలియుగం ముదిరిపోయిన తర్వాతే శివకేశవ ద్వేషాలు ఏర్పడ్డాయి, అంతకుముందు లేవు. దానికి పెద్ద ఉదాహరణ రుక్మిణీదేవి ప్రార్థిస్తుంది. మూలంలో వ్యాసుడు ఇంకా చక్కగా రాస్తాడు. భవానీం భవపత్నీం స్వసంతానయుతాం శివాం భవ సమన్వితాం అన్నాడు ఇక్కడ. అంటే భవానిని స్వసంతానయుతాం, తన సంతానంతో ఉన్న భవానీదేవిని స్తుతించిందిట. అంటే మీకు గౌరీదేవి అయితే పర్వాలేదు, ఆయన సోదరి, కానీ శివుడంటే పడ్డండి అంటుంటారు. అలా మనం అనుకోకూడదని భవ సమన్వితాం అన్నాడు. శివుడితో ఉన్నటువంటి అమ్మవారు పిల్లలతో ఉన్న అమ్మవారు. పిల్లలు ఎవరో తెలుసు కదా, పిడుగుళ్ళు అంటే పిల్లలిద్దరు, గణపతి కుమారస్వామి. వాళ్ళిద్దరికీ నమస్కారం చేస్తున్నది ఇక్కడ. పురాణ దంపతుల, ఎందుకంటే ఆది దంపతులు. ఆవిడ పెద్ద ముత్తైదువ, ఈయన మృత్యుంజయుడు, శాశ్వత దంపతులు కనుక వారికి నమస్కారం చేసుకుని నీ దయవల్ల హరిన్పతి చేయుమమ్మ అన్నది ఇక్కడ. ఆవిడ ఎంత అమ్మవారిని కొలుచుకుంటారంటే కృష్ణుడు కోసం కబురు చెప్పడానికి వాళ్ళు బ్రాహ్మణుడు ఇంకా రాకపోయేటప్పటికల్లా ఆవిడ బాధపడుతూ లగ్నం వెళ్ళి వివాహమున్ కదిసి ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడు మానసంబు. ఆ వెళ్ళిన బ్రాహ్మడు ఇంకా రాలేదేమిటా అని బాధపడుతూ అసలు నా భాగ్యం ఎలా ఉందో, ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింప తలంచనో తలపదో నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది ఇక్కడ. ఆ గౌరీదేవి నన్ను అనుగ్రహిస్తుందో లేదో అనుకుంది. అంటే అమ్మవారు కూడా రుక్మిణీదేవిగా వచ్చినప్పుడు గౌరీదేవిని అలాగా ఆరాధన చేసింది. మొత్తానికి శేషలల్ల దాల్చి శివవల్లభకు మృక్కి, అక్కడ ఉన్నటువంటి ఋషుల పత్తులు మొదలైన వారు అక్షతలు వేశారు అమ్మవారి శిరస్సుపై ఆలయంలో. ఆ శేషాలు అంటే అక్షతలు. శేషలల్ల దాల్చి శివవల్లభకు మృక్కి అలా నమస్కారం చేసి ఆవిడ వస్తోందండి. ఆ వస్తూ ఉంటే ఆ పక్కన చలికెత్తులు చూడు, ఇక్కడ అందరు రాజులు నిలబడ్డారు. ఇతడు కోసలాధిపతి, ఇతడు మరొక అధిపతి, ఇదొక అధిపతి అని చెప్తుంటే నాకు ఈ రాజులు ఎవరు లేదు, నా రాజు ఎక్కడ అని చూస్తుంది ఆవిడ. అక్కడ నిలబడి ఉన్నాడు కృష్ణ పరమాత్మ. చూసి నేను ఎంత ఊహించుకున్నానో అంతకు మించున్నాడు. ఎప్పుడు భగవంతుడు అంతేనండి, మనం ఊహించిన దానికంటే మించుంటాడు భగవంతుడు. ఊహించడం శక్తి మనకు చేత కాదు. ఆ స్వరూపాన్ని చూసి, దివ్యమంగళ విగ్రహాన్ని చూసి తన మైమరచిపోగానే కృష్ణ పరమాత్మ ఆవిడ చెయ్యి పట్టుకుని రథాన్ని ఎక్కించుకొని పాంచజన్య శంఖాన్ని ఊదాడు. రథం కదిలిపోయింది ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడాను తేరుకునే లేకపోతే తేరు చాలా దూరం వెళ్ళిపోయింది ఇక్కడ. ఇంకా వాళ్ళ రథాలన్నీ ఆ వెంట పరిగెడుతూ తీసుకెళ్తున్నారు. కానీ బలరాముడు మొదలైన వారు కృష్ణుడితో పాటు వచ్చారు. వాళ్ళు బుద్ధి చెప్పారు, వాళ్ళందరూ దెబ్బతిన్నారు. పడిపోయినవాడు పడ్డాడు, పోయినవాడు వెళ్ళిపోయాడు. ఇంకా వదులుకోలేక శిశుపాలుడు వెనకాల వెళ్తున్నాడు, వాడి వెనకాల జరాసంధుడు వెళ్తున్నాడు.
వీళ్ళు ఏంటి అలా వెళుతున్నావు అంటే, అయ్యో నా భార్య అన్నాడు. నీ భార్య ఏమిటయ్యా, ముందు బతుకు సంగతి చూసుకో. బ్రతుకవచ్చు వడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగే నేను భార్య కలదు. బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వగవ వలదు చేద్యా వలదు వలదు అన్నాడు ఇక్కడ. ముందు బతికే చాలు. ఆయన అలాంటి వాడు నాకు తెలుసు. 17 మార్లు దండయాత్రలు దెబ్బతిన్నాను. అక్షరాలు శైలిలో అలవాగ్గా కొట్టేస్తున్నా, సిగ్గులే కూడా 17 సార్లు వెళ్ళాను. తర్వాత ఆయన ఎక్కడ వెళ్ళాడో తెలియదు నాకు. ఇప్పుడు కనబడ్డాడు. ఆయన దెబ్బ ఏంటో నాకు తెలుసు, వెనక్కి వెళ్ళిపోవడం చాలా మంచిది అని శిశుపాలుని తీసుకుపోయాడు. ఇంకా రుక్మి చాలా బాధపడ్డాడు. మా సరివాడవా మా పాప గొనిపోవా అంటూ ఆయన వెనకాల పరిగెత్తాడు. కానీ కృష్ణుడి ప్రతాపం ముందు రుక్మి నిరాయుధుడై రథం కూడా దెబ్బతినగా నిలబడిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ బావా రమ్మని చెప్పి అతని మీద కత్తి పట్టుకుని వెళ్ళిపోతుంటే కాళ్ళు పట్టుకుందండి రుక్మిణీదేవి. మా తల్లిదండ్రులు పుత్రశోకము చెందెదరు ఈశ్వర, నా తల్లిదండ్రులకు పుత్రశోకం వస్తుంది, దయచేసి నన్ను చూసి వదిలిపెట్టేయి నా అన్నని అన్నది ఇక్కడ. అప్పుడు సరే అని చెప్పి ఆయన కట్టివేసి గడ్డము మీసము రేవులు వారు గొరిగించే, అంటే మృతితో సమానమైన శిక్ష వేశాడు. అది తను తీసుకున్న చురికతో కోసివేశాడు అక్కడ. అప్పుడు బలరాముడు వచ్చి కట్లు విప్పి, తోడంబుట్టినవాడు, నీ తోడుబుట్టినవాడికి జరిగినటువంటి అవమానానికి నువ్వు బాధపడకమ్మా. ఈ భగవానుడు ఎవరి కర్మకు తగ్గ ఫలం వారికి ఇస్తారే కానీ ఈయనకి రాగద్వేషాలు లేవు అని చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే ఇవాళ నువ్వు ఊరుకుంటావు, తర్వాత పెళ్ళయ్యే కొంతకాలానికి మా అన్నయ్యని అలా చేశారు కదా అంటావు. ఇలా అనే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు బలరాముడికి అప్పటికే పెళ్ళి అయిందని కనుక ఎవరెప్పుడు ఎలా మాట్లాడతారో అనుభవం ఉంది కనుక ఆ మాట చెప్పాడు ఆయన. కానీ కృష్ణుడి గురించి అర్థం చేసుకో, ఆయన సామాన్యుడు కాడు అని చెప్పగానే అటు తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకకి చేరుకున్నాడు. అప్పుడే ద్వారకలో తోరణాలు కట్టి మండపాలు సిద్ధం చేసి ప్రతి ఇల్లు తోరణాలు కట్టుకుందిట. కృష్ణుడికి పెళ్ళి అంటే ద్వారక అంతటికీ ఉత్సవం. ద్వారకా నగరం అంతా అద్భుతంగా అలంకృతమై ఉన్నటువంటిది. పైగా కృష్ణుడు వెళ్ళాడు తేని ఆవిడ్ని అప్పుడు చూద్దామని కాదు, కృష్ణుడు వెళ్ళాడంటే తెచ్చి తీరతాడు, ఆయన విజయం సాధించి తీరతాడంతే. అందుకే అందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వివాహ వేదిక ప్రకాశిస్తూ ఉన్నది. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడ నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ అని అద్భుతమైన పద్యంలో చెప్తారు పోతన గారు ఇక్కడ. అప్పుడు ఆ వివాహంకి గర్గమహాముని పురోహితుడు యదువంశం తరపున ఆయన ఉన్నాడు అక్కడ. అయితే భీష్మకుడు వాళ్ళు రాలేదు అనుకుంటాం, కానీ అక్కడ వర్ణనలో విదర్భ దేశాధిపతి వచ్చినట్లుగానే ఉంది అక్కడ. మొత్తానికి రుక్మిణీ కృష్ణ కళ్యాణం జరుగుతున్నది. రుక్మిణీ కళ్యాణం సదా దృశ్యతాం అంటారు నారాయణ తీర్థుల వారు. ఆ కృష్ణుడి పేరు కళ్యాణ గోపాలుడు. అప్పుడు కళ్యాణ గోపాలుడుగా ప్రకాశిస్తున్నాడు. ఈ కళ్యాణం చెప్పిస్తే అయిపోతుందంటే సీతారామ కళ్యాణంలో సీతారామ కళ్యాణం చెప్తే అయిపోతుంది, కానీ కృష్ణుడికి ఇది ఒక్కటి సరిపోదు. ఇంకా తర్వాత 7 కళ్యాణాలు అయ్యాయి, అవునా లేదా? అంతే కదా. తర్వాత 16,000 మందిని వివాహం అయ్యాడండి ఆయన. ఈ 16,000 మంది రాచకన్యలు. వాళ్ళు జరాసంధుడి చేత బంధింపబడ్డవారు, వాళ్ళందరూ కూడా నరకాసురుడి చేత బంధింపబడ్డవాళ్ళు. కృష్ణ పరమాత్మ నరకాసుర సంహారం చేసి వాళ్ళందరినీ విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మీకు ఏది క్షేమమో అక్కడికి చేర్చుతాను చెప్పండి అన్నాడు. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. నువ్వు తప్ప క్షేమం ఎవరయ్యా, నీ దగ్గరే ఉంటామని చెప్పారు వాళ్ళు ఇక్కడ. అయితే అక్కడ భూదేవి ఉంటుంది. భూదేవిని చూస్తాడు, ఏమంటావని. వాళ్ళందరినీ చేపట్టమని నీకు చెప్తున్నాను అన్నాడు. ఎవడి వల్ల అవుతుందండి? కృష్ణుడి వల్లే అవుతుంది. కృష్ణుడు 16,008 మంది ఉన్నారండి అని మనం అంటాం, కానీ కథ జాగ్రత్తగా వినాలి ఇక్కడ. 16,000 మందిని కూడా 16,000 గృహాల్లో 16,000 రూపాయలతో ఒకే ముహూర్తంలో కృష్ణుడు వివాహం ఆడాడు. ఇది నమ్మితే అది నమ్మండి ఇక్కడ. ఇది గ్రహించవలసిన ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అంతకుముందు 8 మంది ఉన్నట్ట, సత్యభామ ఇత్యాదులు, వాళ్ళు పట్టమహిషులు. వీళ్ళు 16,000. 16,008 గృహాల్లో కృష్ణుడు ఎప్పుడు ఉన్నాడు. అంటే ఏ ఒక్కరికి కూడా కృష్ణుడు మరొక దగ్గరికి వెళ్ళాడు అనే భావమే లేదు. కానీ కృష్ణుడు భార్యల్లో సవతి పోరు లేదు, తెలుసుకోండి. మన సినిమాల్లో వాటిల్లో కానీ ఇప్పుడు కృష్ణుడు ఏకపత్ని వృత్తుడే. ఏ పత్నికి ఆ కృష్ణుడు ఉన్నప్పుడు ఏకపత్ని వృత్తుడు కాక ఎవరు అవుతారండి? ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. ఎందుకంటే తన యోగమాయ శక్తితో అలా ప్రవర్తించాడు. అందుకని నారదుల వారు ఒకసారి ఎలా ఉన్నాడో చూద్దామని బయలుదేరట. ఎందుకంటే ఒక్క కాపురం వెలగబెట్టే వాళ్ళే చాలా బిజీ అని చెప్పి అన్ని కర్మలు మానేస్తుంటారే, ఈయనేం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళారు. ఒకరింటికి వెళ్ళగానే అప్పుడు ధ్యానం చేస్తున్నాడు, బ్రాహ్మీ ముహూర్తం. చాలా ఎర్లీగా బయలుదేరాడు ఆయన, బోల్డ్ కవర్ చేయాలి కదా. ఆయన ధ్యానం చేస్తుంటే కాసేపు కూర్చున్నాడు నారదుడు. ఆయన ధ్యానం నుంచి వచ్చి నారదుడు వారు వచ్చాను కాళ్ళు కడిగి నీళ్లు జల్లుకున్నాడు. మరో ఇంటికి వెళ్ళినప్పుడు సంధ్యావందనం చేస్తున్నాడు చూడండి. ఆ సమయానికి అక్కడ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ కాళ్ళు కడుగుట.
మళ్ళీ ఇంకో దానికి వెళ్ళేటప్పటికీ ఒక చోట సంధ్యోపాసనాసక్తు, ఒక చోట పౌరాణికోక్తి కలుతూ, ఒక చోట పురాణం గురించి చర్చ చేస్తున్నట్ట, మరొక చోట అర్చన చేస్తున్నాడు, మరొక చోట గోపూజ చేస్తున్నాడు, ఏ సమయంలో ఎక్కడ చేయాలో, మరొక చోట పిల్లలకు చదువు చెప్తున్నట్టు ఇంట్లో, మరొక చోట వ్యాయామం చేస్తున్నాడు, ఇంకో చోట రాచకార్యాల గురించి మాట్లాడుతున్నాడు, ఏ టైంలో ఏది చేయాలో చేస్తున్నాడండి. చిట్టచివరికి అర్ధరాత్రి అయ్యేటప్పటికల్లా రుక్మిణీ భవనంలో రుక్మిణీదేవి ఇచ్చిన తాంబూలం పుచ్చుకుంటూ వేదాంత చర్చ చేస్తున్నట్టు. స్వామి చూడండి, ఆనందపడిపోయాడు నారదుడు. ఆహా ఓహో ఎంత బాగుందో, నాకు ఈ భాగ్యం దొరికింది, పొద్దుటి ఎన్ని చూశాను, అన్ని చోట్ల నువ్వు ఉన్నావు అంటే గృహస్థ ధర్మం తూచా తప్పకుండా ఇన్ని రూపాలతో పాటిస్తూ ఆదర్శం చూపించిన కృష్ణ నీకు నమస్కారం. నాకే ఈ భాగ్యం ఎందుకు కట్టేవయ్యా అంటే నీకొక్కడికి తెలిస్తే అందరికీ తెలుస్తుందని చేశానయ్యా అన్నాడు ఆయన. అది గమనించవలసిన గొప్ప అంశం అండి ఇక్కడ. అయితే ఇప్పుడు రుక్మిణీ కథను అర్థం చేసుకుని ప్రయత్నించేద్దాం. భీష్మకుడు అంటే పట్టుదల గల జీవుడు. ఆ జీవుడికి బుద్ధి ఒకటి ఉంది. ఆ బుద్ధి రుక్మిణీదేవి. 5 ఉన్నారు. ఇంకా ఈ 5 అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవి చెప్పుకుంటా పంచ ప్రాణాలు, ఇవన్నీ కలిపి 5. ఇవి అందరికీ కనబడుతుంటాయి. ఇవే ఇంద్రియాలు, పంచేంద్రియాలు. ఈ 5 ఉంటాయి. కడగొట్టు చెల్లెలై ఈ 5 వెనకాల బుద్ధి ఉంటుందండి. ఆ బుద్ధికి వెనకాల పరమాత్మ ఉంటాడు. ఇది తెలుసుకోండి. యో బుద్ధే పరతస్తు సహా. కనుక పరమాత్మ, బుద్ధి, ఇంద్రియాలు. ఈ బుద్ధికి బుద్ధి వచ్చింది ఎప్పుడంటే పెద్దవాళ్ళందరూ వచ్చి భగవంతుడి గురించి చెప్తూ ఉంటే, అంటే శాస్త్రాలు చదవగా పెద్దవాళ్ళు వినగా భగవంతుడిని పొందాలి అని బుద్ధి నిర్ణయించుకుంది. జీవుడికి కూడా పట్టుదలగా ఉంది, భీష్మకుడికి కూడా. ఏం లాభం? బుద్ధికి కోరుకుంది, కానీ ఆ రుక్మి లాగేశాడు. అంటే అర్థం ఇంద్రియాలు ఆ బుద్ధిని బయట ప్రపంచంలోకి లాగాయి అని అర్థం. ఇక్కడ పరమాత్మని పొందాలని బుద్ధి అనుకున్నా ఇంద్రియాలు బయట ప్రపంచంకు లాగుతున్నాయట. ఎందుకంటే వాళ్ళందరి పేర్లో రుక్మం ఉంది కామన్గా, పరిశీలించలేదు. రుక్మం అంటే ఏమిటి? బంగారం, మామూలు మాట కాదు. బంగారం అంటే ఏమిటి? గోల్డ్ అని కాదండి, తేజస్సు, ప్రకాశం. కానీ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని బంగారం, అదే హిరణ్యవర్ణాం హరిణీం శ్రీవర్ణస్రజాం అనే మాటలో హిరణ్యవర్ణాం అనే మాటే రుక్మిణి. ఆ హిరణ్యమైన ఈశ్వర ప్రకాశము అందుకునేది బుద్ధి. తర్వాత ఇంద్రియాలు అందుకుంటున్నాయి. కానీ ఇంద్రియాల్లో కానీ బుద్ధిలో కానీ ప్రకాశించేది ఆత్మరూపుడైన భగవాన్ యొక్క ప్రకాశమే. కనుక ఇవన్నీ రుక్మ శబ్దంతోనే చెప్పబడుతున్నాయి. అది ఇందులో ఆనందం. కానీ రుక్మిణి అనే బుద్ధి ఏం చేసిందంటే భగవంతుడినే కావాలంది, కానీ ఇంద్రియాలు ఏం చేసే బయటికి లాగే. ఇదే పెద్ద సమస్య అండి. బుద్ధి భగవంతుడిని కోరుతుంది, ఇంద్రియాలు ప్రపంచాన్ని కోరుతాయి. రెండింటి మధ్య సతమతమైపోతాడు జీవుడు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆవిడ చేసిన పని చేయాలి. ఆవిడేం చేసింది? ఒక మహానుభావుణ్ణి నమస్కారం చేసింది. అతడు గురువు అనిపించుకుంటాడు, కానీ గురువుని పట్టుకోవాలండి ఇక్కడ. ఆ గురువు ఏం చేశాడు? భగవంతుడిని తెచ్చి అందించాడు. అది గురువు ఆ పని చేయగలడు ఇక్కడ. అప్పుడు బుద్ధి భగవంతుణ్ణి పొందింది. కనుక బుద్ధి భగవంతుణ్ణి పొందడమే భగవత్ కళ్యాణం. ఇది తెలుసుకోవాలి. అంతవరకు కళ్యాణం లేదు. ఈ మాట అర్థం కావాలంటే శంకరులు చెప్తారు, ఆత్మాత్వం గిరిజా మతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నా లోపల నా ఇంద్రియాలకి నా బుద్ధికి చైతన్యం ఇస్తూ ఉన్నటువంటి ఆత్మస్వరూపుడివే నువ్వున్నావు. ఆయనే చెప్పాడుగా నేను ఎలా ఉంటాను. కృష్ణుడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. ఎక్కడుంటావయ్యా? ఇంద్రియాలు కావాలి, బుద్ధి ఉంటుంది, బుద్ధి కావాలి నేనుంటాను అన్నాడు. యో బుద్ధే పరతస్తు సహా. అక్కడున్నాడు పరమాత్మ. కానీ బుద్ధి ఎటు తిరగాలి? పరమాత్మ వైపు తిరగాలి. తిరుగుదామని అనుకుంది, కానీ రుక్మిగాడు బయటకు లాగేస్తున్నాడు. ఈ పంచేంద్రియ ప్రవృత్తి బయటకు లాగదాం అనుకుంటుంది. పైగా వాడు ఏం చేస్తున్నాడు? శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నట్ట. వాడి పేరేమిటి? ఒక్కసారి అనండి, తప్పేం లేదు, కానీ జపం చేయకండి. శిశుపాలుడు. శిశు అంటే అర్థం ఏంటండి? మెచ్యూరిటీ లేనివాడు, ఎదగనివాడు. ఆ ఎదగని తనం అంటే అజ్ఞానం. వాడు అజ్ఞానానికి కింగ్, అందుకే శిశుపాలుడు వాడు. కనుక ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే ఈ బుద్ధిని అజ్ఞానంతో ముడివేయాలని ప్రయత్నిస్తాయి, అవిద్యతో ముడివేయాలని ప్రయత్నిస్తున్నాయి. అవిద్యతో ముడిపడితే పతనమే. అందుకు ఏం చేసిందంటే అవిద్యకు కట్టుకోకుండా ఆ తల్లి చేసింది గురువుని ఆశ్రయించిందండి. ఆ గురువు దయ వల్ల నారాయణుడు అనుగ్రహం లభించింది, గురువు ఉపదేశం వల్ల లభించింది. అదే రుక్మిణీ కళ్యాణంలో కనబడుతున్న గొప్ప ఘట్టం మనకి. కనుకనే 2 విషయాలు ఏమిటంటే, ఒకటి ప్రకృతికి పరమాత్మకున్న అనుబంధం తెలుసుకోవడమే కళ్యాణం.
లక్ష్మి అంటే సమస్తమైన ప్రకృతి ఆవిడ, ప్రకృతి వికృతి విద్యాం అంటాం. ఆ ప్రకృతి అంతా విష్ణువుది. ఆ ఇద్దరికి అనుబంధం తెలుసుకోవాలి. అందుకని ప్రకృతిని చూస్తున్నాం కానీ ప్రకృతి ఎవరిదో ఆయన మర్చిపోతున్నాం. అది గుర్తు చేస్తుంది కళ్యాణం. పైగా ప్రకృతికి భగవంతుడికున్న విషయాన్ని మంత్రముల ద్వారా ఆరాధన చేయగానే మన చుట్టూ ఉన్న ప్రకృతి శాంతిస్తుంది, మన చుట్టూ ఉన్న ప్రకృతి క్షేమం కలుగుతుంది. అందుకే ఇలాంటి కళ్యాణోత్సవాలు జరగడం వల్ల ప్రకృతికి క్షేమం, ప్రకృతికి భగవంతుడికి ఉన్న అనుబంధం తెలియగానే ఆ భగవంతుని ఎనర్జీ అంతా ప్రకృతిలో వచ్చి రక్షింపబడుతుంది. ఆ ప్రకృతి బయట ఉంటుంది, మన శరీరంలోనూ ఉంటుంది. ఈ ప్రకృతి ఆ ప్రకృతి శాంతించడానికై ఉభయులకి కళ్యాణం చేస్తూ ఉంటాం. ఇది భౌతికంగా. తాత్వికంగా చూస్తే బుద్ధిని భగవంతుడితో కలిపి ఉంచడమే కళ్యాణం. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఈ శరీరం అంతా వాళ్ళకి పరిచర్య చేయాలి. ఇంద్రియాలు ఎక్కడికి పోవు. ఆ ఇంద్రియాలన్నీ కూడాను లక్ష్మీనారాయణ రూపమైనటువంటి ఆ తేజస్సుని ఆరాధిస్తూ ఆశ్రయిస్తూ జీవించాలి. అందుకే ప్రాణ సహచరాహ శరీరం గృహం అన్న నా ప్రాణశక్తులన్నీ పరిచర్య చేస్తూ ఉండాలి. అప్పుడు మోక్షం ఎక్కడో కాదు ఇక్కడే లభిస్తుంది. బుద్ధి భగవంతుడితో అనుబంధం ఏర్పడిపోతే ఇక్కడే మోక్షం. ఇంకేమండి, వాడికి మళ్ళీ మోక్షం మీద కోరుకుంటుందా? అందుకు కులశేఖరాలు వాళ్ళు అంట నమోక్షస్యాంకాక్ష అన్నాడు. ఇక్కడ బుద్ధి భగవంతుడితో ఐక్యమైపోయిన వాడికి మళ్ళీ మోక్షం ఎక్కడుంటుంది? ఎందుకంటే భగవంతుడితో తాదాత్మ్యం చెందితే మోక్షం, ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే బంధం. అంతే అయిపోయింది. బంధమోక్షాలకు ఇది డెఫినిషన్. ఎంత చక్కటి మాట. అందుకే బుద్ధిని భగవంతుడికి అర్పించడం అనే అద్భుతమైన కళ్యాణం మనకు సందేశాన్ని ఇస్తుంది. సాధన అటువైపు తిప్పు, భగవంతుని పట్టుకో అని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మంత్రశక్తులతో సంస్కరింపబడ్డ ఆ విగ్రహాలని కళ్యాణం ద్వారా చేయడం వల్ల ఈ మొత్తం ఈ పరిశ్రమలే కాకుండా ఈ మంత్ర ప్రభావం చేత, ఈ ఆలయం చేత మొత్తం ప్రపంచం కూడా శాంతించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక యుద్ధ భయాలతో, రకరకాల ఉప్పెనలతో, వాతావరణ భయాలతో ఉన్న ఈ పరిస్థితుల్లో సర్వలోకానికి శాంతి కలిగించాలి. ఆ యుద్ధ ప్రవృత్తి, వైర ప్రవృత్తి తొలగిపోయి ఆ సామరస్య ప్రవృత్తి ఏర్పడాలంటే ప్రకృతి పురుష సామరస్యం మనకు కావాలి. ఇక్కడ ఆ ప్రకృతి పురుష సామరస్యం జరిగిన ఈ కళ్యాణం యొక్క ప్రభావం చేత ఒక్క ఈ ప్రాంతమే కాకుండా ఈ దేశం, మన భారతదేశం అంటే కన్న దేశం, ఉన్న దేశం, ఇవి సమస్త ప్రపంచము కూడా శాంతమై సామరస్యంతో ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. అదే సమయంలో ఇలాంటివి చేసుకోవాలన్నా 10 మంది కలవాలన్నా మనకు ఆలయమే కేంద్రం. కానీ ఆలయం అంటే ఏదో పూజలు చేసుకునే చోటే కాకుండా సంస్కృతికి కేంద్రము. ఇక్కడ పూజలు జరిగి శక్తి ప్రోధి చేయబడుతుంది, ఇక్కడ జ్ఞానం పంచబడుతుంది. అందుకే ఆలయం ద్వారా జ్ఞానం ప్రసరించాలి, శక్తి ప్రసరించాలి. శక్తి ఆలయంలో జరిగే కైంకర్యాల వల్ల శక్తి అక్కడ రూపుదిద్దుకుంటుంది. ఒక విగ్రహాన్ని సంస్కరించి యంత్రాదులు ప్రతిష్ఠ చేస్తే నిలబడుతుంది. నిలబడ్డదాన్ని నిత్య కైంకర్య, పక్ష కైంకర్య, మాస కైంకర్య, బ్రహ్మోత్సవాదులు వీటన్నిటితోని నిత్యం అర్చన చేయగా ఆ శక్తి వృద్ధి చెంది విశ్వాన్ని రక్షించుతుందండి. ఇది తెలుసుకోండి. అది ఆలయాల్లో ఉన్నటువంటి వైశిష్ట్యం. అలాంటి ఆలయాన్ని మనం కాపాడుకోవాలి. అదృష్టవశాత్తు అద్భుతమైనటువంటి వెంకటేశ్వర మూర్తి ఇక్కడ నెలకొని ఉన్నది. ఆయనకి అత్యంత భక్తి ప్రపత్తులతో పరమ పవిత్రమైన శక్తివంతమైన పాంచరాత్రాగం పద్ధతితో అర్చించే ఆచార్య స్వాములు ఇక్కడున్నారు. వారు చక్కగా అన్ని ఉత్సవాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఆలయంలో శక్తి, పరివార దేవతల శక్తి ఇక్కడ పుంజీకృతమై వచ్చిన వారిని ఎలాగో రక్షిస్తుంది, అందరినీ రక్షిస్తుందండి. అది హిందూ ఆలయ వ్యవస్థ అంత గొప్పది. అలాంటి ఆలయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పరచుకోవలసిన బాధ్యత మనందరిది. కొందరు ఒక బాధ్యత వహిస్తారే అంటే అందరం చేయలేంది వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకి మనందరం ఉన్నాం అని ఒక హామీ ఇవ్వాలి. పైగా నిస్వార్థంతో వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ కూడా మన ఆలయం, మన కమ్యూనిటీ కోసం, మన దేశం కోసం ఈ ఆలయం వృద్ధి చెందాలి. మొత్తం అమెరికాలో మన ఆలయం కూడా గొప్ప ఆలయంగా పేరు పొందాలి అని కృషి చేస్తున్న ఒక బృందం మనకున్నారు. వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్న కాత్యాయని గారు ప్రభృతులు ఇలాంటి వారు పూనుకున్నప్పుడు మేముందరం మీకున్నామని అభయం ఇచ్చి అతి త్వరలో వారు విస్తరించదలుచుకున్న మహాప్రాంగణం నేను ఇవాళ ఎలా విస్తరిస్తున్నారు మొత్తం చిత్రపటాలతో సహా చూశానండి. ఎంత అందమైనటువంటి పరివారమూర్తులందరినీ అక్కడ తీసుకొస్తున్నారు. అంతా పాంచరాత్ర వైష్ణవాగం ప్రకారం అద్భుతంగా జరుగుతుంది. అలాగే జరగాలి కూడా. ఆ ప్రకారంగా ఈ ఆలయం వృద్ధి చెందాలి. వైష్ణవాగమ రీతిలో సమస్త లోకాన్ని రక్షిస్తుంది. అది అంత చక్కగా ఇక్కడ పద్ధతి ప్రకారం జరగడం ఆనందకరమైన అంశం. అదేవిధంగా ఆ వెంకటేశ్వరుని ఆధారం చేసుకొని హిందూ మతంలో ఎన్ని ప్రధానమైన శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా ఆలయం కేంద్రంగా వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆ సంప్రదాయాలను కూడా ఇటు వైష్ణవ ఆగమ సంప్రదాయాలకు విరుద్ధం కాకుండా
వాటికి అనుకూలమైన ధోరణిలో ఆ తత్పరిసరాదుల్లో చేయవలసినటువంటి, ఎందుకంటే అనేక మంది హిందువులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక వారందరి మనోభీష్టాల మేరకు అన్ని సంప్రదాయాలతో కూడిన హిందూ ధర్మానికి గొప్ప కేంద్రంగా ఈ వర్జీనియాలో ఇది ఉండాలి. ఎందుకంటే వెంకటేశ్వరుడు సమస్తమైన సనాతన ధర్మాన్ని రక్షిస్తాడండి. ఆయన సామాన్యుడు కాడు. అందుకే ఆ తిరుమలలో ఆయన ఉంటే కపిలేశ్వరాది తీర్థముల్లో ప్రధానమైన వైదిక దేవతలందరూ ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ వేద సమ్మతమైన దేవతలు మళ్ళీ గట్టిగా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కొత్త దేవుళ్ళని తెచ్చుకొచ్చి వాళ్ళని పట్టండి అనకుండా వేద సమ్మతమైన దేవతా సంబంధమైన అర్చనలు కూడా ఆయా పుణ్యతిథుల్లో ఆయా పుణ్యకార్యాల్లో జరుగుతూ ఉండాలి. వెంకటేశ్వరుడు వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా పంచరాత్ర వైష్ణవాగమ పద్ధతుల్లో పూజలు పొందుతూ అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ తత్సంబంధమైన కార్యకలాపాలకి పవిత్రమైన వేళ రుక్మిణీ కళ్యాణంతో శ్రీకారం చుట్టేం గనక కృష్ణుడంటేనే జయం. యత కృష్ణస్తతో జయ. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం జరిగి తీరుతుందండి. అందుకు కృష్ణ పరమాత్మ రూపంలో వెంకటేశ్వరుడు, రామరూపంలో వెంకటేశ్వరుడు, నరసింహ రూపంలో వెంకటేశ్వరుడు, అన్ని రూపాల వెంకటేశ్వర స్వామి సర్వదేవతాత్మకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస పరబ్రహ్మము అతి త్వరలో తన ఆలయాన్ని వీరందరి సంకల్పాల మేరకు వీరు ఊహించని దానికంటే మిన్నగా అద్భుతమైన రూపకల్పన చేసి మనకు సాక్షాత్కరింపజేయాలని ప్రార్థన చేస్తూ స్వస్తి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య తీరః నామాని కృత్వా వివదంతిరాస్తే. ఒక చిన్న ప్రకటన. ఈ ఆలయానికి నా వంతు కైంకర్యంగా ఏమి సమర్పించుకుంటాను? నాకు వెంకటేశ్వరుడు ఇచ్చిన దీనినే నా వంతుగా మొట్టమొదట విరాళంగా అందిస్తున్నాను. ఇది అందరికీ స్ఫూర్తినిచ్చి అతి త్వరలో వీరి లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇచ్చినది అల్పమైన అధికంగా ఇది వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. గురువుగారు చాలా బిజీ స్కెడ్యూల్ అయినా కానీ ఒకరోజు మన దగ్గరికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే ఇవాళ వచ్చారు. రేపు పొద్దున మళ్ళీ వేరే చోటికి ప్రయాణం చేయాలి. చాలా అలసిపోయి ఉన్నారు. మీరు అన్యదా భావించకపోతే ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. గురువుగారు బయలుదేరుతారు. దాని తర్వాత ఆ గురువుగారులు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. తర్వాత భోజనం తీసుకోవచ్చు. ఇంకేం అన్యదా భావించకండి. ఏదో దూరం పెట్టాలని కాదు, కేవలం ఆయన అలసిపోయారు. ఆయన ఆరోగ్య దృష్టిలో ఈ చిన్న విన్నపం. థ్యాంక్ యూ. అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకోండి. మంచి పెళ్లి భోజనం ఏర్పాటు చేశారని చెప్పారు. అది స్వీకరించి వెళ్ళండి. మళ్ళీ స్వామి అనుగ్రహంతో త్వరలోనే కలుద్దాం. స్వస్తి. ఎవరు క్రౌడ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ.